జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మీ దగ్గర ఉన్న గ్రంథంలో నుంచి ఒక జీవిత సత్యమైన ఒక అనుభవాన్ని కీర్తన గ్రంథంలో దేవుడు రచించాడు. దానిలో నుంచి కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచిద్దాం. 88వ కీర్తన, 88వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిలో మొర్రపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అవుతిని. 7 నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచి ఉన్నది. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. నేను చదువుతాను. 9 బాధ చేత నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, ప్రతి దినము నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా చేతులు చాపుచున్నావు. 15 బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదకి పొర్లుచున్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించి ఉన్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులు స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గం ఆయన. కొన్ని కీర్తనలు ఎందుకున్నాయా అని మనకు అర్థం కాదు. కొన్ని కీర్తనలు మనకు అనిపిస్తుంది ఏదో ఉన్నాయిలే అనిపిస్తుంది. చాలా కాలం వరకు అనేకుల యొక్క ఆలోచన ఏంటంటే అసలు బైబిల్లో కీర్తనలు ఎందుకున్నాయో తెలియదు మనకి. మరి కొంతమంది అనుకున్నాం కీర్తనలు అనగానే మరి ఉండకపోతే బాగోదు కనుక 4 కీర్తనలు పెట్టారు అనుకున్నారు. బైబిల్ని మీరు గమనించండి. 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో మధ్యన మనకు కనబడే పుస్తకమే కీర్తనల పుస్తకం. అందుకే బైబిల్ రచయితలు ఏమంటారంటే బైబిల్కి హృదయ స్పందన లాంటిదంటే ఏంటి? కీర్తన. అంటే ఆ హృదయంలో అంటే ఆ రాయబడిన కీర్తనలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళ కీర్తనలు అనేవి ఏదో ఏటుగొట్టు మీద కూర్చున్నో సముద్రం ఒడ్డు తిరుగుతూనో వాళ్ళకి నచ్చినట్టుగానో వాళ్ళకి భాష తెలుసు గనక కావ్య వ్యక్తీకరణగా రాయలేదు ఈ కీర్తన. ఈ కీర్తనలో జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని రాస్తారు. ఈరోజు కీర్తనలు ఎలా రాస్తున్నారంటే మీరు ఎక్కడ రాశారంటే కీర్తన అని అడిగితే ఏం చెప్తున్నారంటే ఏటుగొట్టుకెళ్ళి రాశాడంట. అందుకే అలా ఉంది ఆ కీర్తన. మరికొంతమంది రాస్తున్నారు. చిన్నప్పుడు ఘంటసాల గారు అనేవారు, ఆయన పాట చూడండి, అదొక పొయిటిక్ లాంగ్వేజ్. అది గోదావరి గట్టు మీద చెట్టు కొమ్మన పెట్ట, ఆ పెట్ట మనసులో ఏముంది, అదొక సాంగ్. ప్రశ్న ఏంటంటే ఆ పెట్టెవరు, ఆ చెట్టు ఏంటి, దానికి ఒక పెద్ద భాష్యం. మళ్ళీ వాళ్ళు అలా రాశారంటే వాళ్ళు లౌకికంగా రాస్తున్నారు కనుక ఒక అర్థం ఉంది. క్రైస్తవ పాటలు మనం ఎలా రాయాలి? గోదావరి గొట్లకి వెళ్ళి రాయాలా? జీవితంలో ఆటుపోట్లతో రాశారు వీళ్ళ పాటలు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చూడండి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. ఎప్పటికీ బైబిల్ కీర్తనల తర్వాత తెలుగులో మనకి బైబిల్ కీర్తనల తర్వాత తెలుగులో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనేవి సంఘానికి ఊపిరిలా ఈరోజుకి పనిచేస్తున్నాయి. ఈరోజు అక్కడక్కడ కొంతమంది మంచి మంచి పాటలు రాస్తున్నారు. మెజారిటీ ఎలా అయిపోయారంటే ఆ కీర్తనలు వాళ్ళ బిల్డప్ల కొరకే రాస్తున్నారు. దానికో వీడియో సాంగ్ మళ్ళీ
ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నన్నే పోల్చుకుంటాను. నేనే ఉన్నాను అనుకోండి, నేను పాట రాస్తాను, అందులో వీడియోలో నేను కనబడతాను. నేను సముద్రం ఒడ్డున తిరుగుతుంటే ఎందుకు ఏంటి నాకేం అర్థమవుతుంది. ఆ సముద్రం ఒడ్డున అలా తిరుగుతుంటే యేసయ్యా అంటాను అనమాట. అప్పుడు మా వైఫ్ అలా పక్క నుండి వస్తుంటుంది, అలాగే మా పిల్లలు ఇలా బరిగెడుతుంటారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్కి సీరియస్గా కామెంట్లు పెట్టేస్తుంటారు, అమేజింగ్ సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అని. నడుతున్నాను, ఏముంది అమేజింగ్ అంటే ఎలా ఉందంటే, క్రీస్తు నైట్లో నేను ఒక హీరోని, మా ఆవిడ ఒక నేను అడుగుతున్నాను. దేవుని మహిమను దొంగలించిన కదండి. నేను ఇటు కూర్చి ఎక్కి వివరించట్లేదు, కానీ ఒక కీర్తన చదివినప్పుడు ఆ రాసిన కీర్తనకారుడు అనుభవాలు కనబడాలి. అందుకే రాజాబాబు గారు కానీ వాళ్ళ కీర్తన చూడండి, అనుభవాలు ఉంటాయి. పురుషోత్తం చౌదరి గారు చూడండి, ఒక అనుభవాలు ఉంటాయి. యేసన్న గారు పాటలు చూడండి, బరువు ఉండేది పాటల్లో. సువార్త గాయకుల పాటలు చూడండి, వాళ్ళ హృదయాల్లో అనుభవించిన బాధని రచనగా పెట్టేవారు. అలాంటి కీర్తనలు తక్కువైపోయాయి. అందుకే ఇప్పుడు ఈ కీర్తనలు మనకు కనబట్టలేదు కనుక మన బైబిల్ కీర్తనలు చూడగలిగి మన జీవితానికి ఆధారపిస్తాం. ఏమైంది ఈ కీర్తన? ఏమైందంటే కొన్ని పదాలు నేను చదువుతున్నాను చూడండి. మొదటి కీర్తన మొదటి వచనం, యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరని చెవియొగ్గుము, నేను ఆపదల్లో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపముగా ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో ఒక్కడిగా ఎంచబడితిని, చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని, సమాధిలో పడి ఉన్న హతుని వలె ఒకని వలె ఉంటిని. ఈ మాటలు చదువుతుంటే ఎలా ఉందండి? ఈ మాటలు చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఆ రాసిన ఆయన ఎవరో తెలియదు, కానీ ఇక త్వరలోనే చచ్చిపోతాడు. ఆ మాటలు అర్థమవుతున్నాయా? ఈ రాసిన ఆయన ఎవరన్నది కొంతసేపు పక్కన పెట్టండి. ఆ మాటలు చదువుతుంటే ఎలా ఉంది? జీవితంలో ఏదో పెద్ద దెబ్బలే తిన్నాడు. జీవితంలో తనకు అర్థమైపోయింది, మొన్న వాళ్ళు చనిపోయారు, నిన్న వీళ్ళు చనిపోయారు, రేపు చనిపోయే వరుసలో నేనే ఉన్నాను ప్రభు. చాలామంది సమాధిలో హతులైపోయిన వారు ఉన్నారు. నాకు అర్థమవుతుంది, నెక్స్ట్ హతుల జాబితాలో నేనే ఉంటాను. పాతాళానికి పోయేవారు నెక్స్ట్ ఎవర్రా అని అడిగితే ఇదిగో ఈ అబ్బాయే అని చెప్పేలా ఉంది ప్రభు. నా సిచ్యువేషన్ అంతా, మొత్తం నా హెల్త్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. నా కన్నులు క్షీణించిపోయి, అంటే నేను బాధపడి 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 ఇలా బాధపడినందుకు నా దేహం అంతా పాడైపోయింది. చెబుతున్నాడు ఆయన, ఎప్పటి నుంచి బాధపడుతున్నావు అయ్యి అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 15 వచనంలో బాల్యము నుండి బాధపడుతున్నాను. ఎప్పటి నుండట? బాల్యము నుండి. చిన్నప్పటి నుంచి నా జీవితానికి సుఖం లేదు. పెద్దయ్యాను, సమాధానం దొరకలేదు. ఈ కీర్తన రాసే సమయం వరకు నా జీవితానికి ఒక సమాధానం దొరకలేదు. నాకు అర్థమవుతుంది, నువ్వు పర్మిషన్ ఇచ్చుంటావు ఈ బాధలన్నిటికీ అంటున్నాడు దేవుడిని. బాధలు ఎక్కువైపోయి అనుకోండి, ఎవరి మీద కంప్లైంట్లు చేస్తాం తెలిసి మనకు బుద్ధి ఉంటుంది, దేవుడి మీద తిరగబడతాం. అందరూ అయిపోతారు, ఎవరి మీద తిరగబడతాం చెప్పండి? నువ్వు కూడా వదిలేసావు ప్రభు నన్ను, నువ్వు కూడా వదిలేసావు కదా, నాకు తెలుసు, నువ్వు కూడా నా మాట వినడం మానేస్తావు, అయినా నన్ను ఎందుకు పుట్టించావు మా అమ్మ గర్భం నుంచి అంటాం. ఎవరిని? మన బాధలే దేవుడికే తీరనని బాధలని ఫీలింగ్ మనకి ఏదన్నా బాధలు వచ్చినాయి అనుకోండి, మన ఫీలింగ్ ఏంటో చెప్పిన, ప్రపంచంలో అత్యధిక బాధలు పొందింది ఎవరైనా ఉంటే యోబు గారు అయితే, యోబు గారి తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే చెప్పండి, రాగంపేటలో నేను ఉన్నాను అనుకుంటాం. అలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి, అదే ఫీలింగ్. అందుకే చూడండి, ఇంత బాధ ఎవడో పడలేనట్టు మాట్లాడుతుంటాం, అక్కడ అబ్బాయి కూడా చాలా బాధపడుతున్నాడు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మనకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, బైబుల్ పండితులు అంచనేశారు 25-30 సంవత్సరాల వయసు వచ్చే వరకు బాధపడ్డాడట. 25 ఏళ్ళ, 30 ఏళ్ళ, ఇంత బాధపడి చివరికి అంటున్నాడు, ఆవరించేసాయి ప్రభు చుట్టూ నా శ్రమలు నన్ను ఏం చేశాయంటే ఆవరించేశాయి. ఈ శ్రమలకి, ఈ పరిస్థితులకి ఒక్క ఫ్రెండ్ లేడు నాకు. స్నేహితుడు అంటారా, ఈ 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నా బంధువులని చెప్తారు, కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. బంధువుడు కానీ స్నేహితుడు కానీ ఎవ్వడు లేడు. చివరికి నాకు సహాయకులుగా ఎవరైనా ఉన్నారంటే చుట్టూ ఎవరు లేరు. నాకు చీకటే బంధువర్గం అయిపోయింది. బాధల్లో ఎక్కువ ఉన్నవారు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? చీకట్లో కూర్చుంటారు. చీకట్లో కూర్చోడం మంచి పని అంటారా? సైకోలు అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, సైకోలు. సైకో అంటే ఎవడనుకోకండి. సైకో అంటే చెప్తాను వినండి. సైకో అంటే
మాట వినని దొంగలు ఉన్నారనుకోండి, మాట వినని దొంగలు, కరుడు కట్టిన ముద్దాయిలు ఉంటారుగా, మాట వినకపోతే డిపార్ట్మెంట్ వీళ్ళని తీసుకెళ్ళి ఎందులో పడేస్తుంది తెలుసా? చీకటి బిలంలో పడేస్తుంది పట్టుకు, చీకటి గదుల్లో పడేస్తారు పట్టుకు. ఎందుకంటే ఎక్కువ చీకట్లు ఉంటే మైండ్కి ఉండే గుణం ఏంటంటే డల్ అయిపోతుంది, స్లో అయిపోతుంది. అందుకే లైట్స్ వెలుగున్నప్పుడు మనకి నిద్ర రాదు త్వరగా. లైట్స్ ఆఫ్ చేయండి. ఆ 100 మంది మీద పరిశోధన చేసుకొని వీడియోలు రికార్డ్ చేశారు. మైండ్ వెలుగున్నప్పుడు ఎలా పనిచేస్తుంది, వెలుగు లేనప్పుడు మైండ్ ఎలా పనిచేస్తుంది చేసి బయటకు పెట్టారు. ఎక్కువ చీకట్లో ఉండడం మంచిది కదా. మరో విషయం చెప్పనా, ఎక్కువ చీకట్లు ఉంటే ఏమవుద్ది, అదో రకమైన సైకో లక్షణాలు వస్తాయి. ఆపేసి ఇంక నన్ను ఎవరు పిలకండి, నేను బయటికి రా అంటాను. అలా 4 రోజులు ఉండి ఏమవుతుంది చూద్దు, కానీ నేను రాను అంటారు. రాకపోతే అలాగే ఉండి ఏమవుతావు. మరో మాట, ఎవరికైనా బాధ కలిగితే ఒంటరిగా పోవడానికి చూస్తారు. ఒంటరిగా ఉండడం మంచి లక్షణం అనుకుంటున్నారా? సైకో లక్షణాల వెనకాల సాతాను అటాక్ చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా ఉన్న వారి మీదకి చాలా త్వరగా వస్తాడు. చీకట్లో దిగేలుగా బాధకు గురై నీకు సూసైడ్ థాట్స్ వచ్చేసేలా చేసే ప్రమాదం ఉంది. బాధపడతాం. చాలా మందికి ఆ బాధల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. అందుకే లోపలికి వెళ్ళిపోయి ఇంకెవరు నాతో మాట్లాడకండి, నేను టెంపర్గా ఉన్నాను, నా జోలికి రాకండి, నేను లోపల ఉంటానంటే ఆడొస్తాడు లోపలికి. ఎవడాడు? అందరిని మింగేసాడు. వాడు తిరుగుతాడు పైన, ఎవరిని మింగుదామా అని తిరుగుతాడు. నీకు చిన్న ఫోన్ కోసం గొడవ వచ్చేద్ది, నీకు టీవీ చూడొద్దంటే గొడవ వచ్చేద్ది, నిన్నేమన్నా ఏడు కూర ఎలా ఉండవంటే గొడవ వచ్చేద్ది నీతో. ఏంటి ఇవాళ ఏంటంటే అతనితో గొడవ వచ్చేది. ఈ గొడవ పెట్టుకున్న వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఉండే ఏం చేస్తారంటే బెదిరించేస్తుంటారండి. చాలామంది నేను గమనిస్తాను, బెదిరింపులు. చచ్చిపోతాను, ఫ్యాన్ ఎక్కడుందో చూస్తారు, ఫ్యాను. అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఒంటరిగా చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఒంటరితనంలో చీకట్లో ఈ సూసైడ్ థాట్స్ వచ్చే వాళ్ళకి దగ్గరికి త్వరగా వస్తాడండి సాతానుగాడు. ఇస్కరియోతు యూద ఆత్మహత్యకి వెళ్తే పక్కన ఎవడున్నాడు చెప్పండి, అంచనే చెప్పండి. ఆడుండే అవకాశం ఉంది. సౌలు సూసైడ్ వెనకాల ఎవరుండే అవకాశం ఉంది చెప్పండి? వాడుండే అవకాశం ఉంది. మనుషులు చంపుతాడు. అక్కడ వరకు ఎందుకండి, యేసు ప్రభు మగ అన్న బాధ ఎక్కువైపోతే తాగుతావంటే మరి ఏం చేయను, ఉపశమనం కోసం తాగుతున్నాను అంటాడు. దరిద్రం ఏంటి చెప్పినా, తాగితే ఇంకా బాధలు గుర్తొచ్చేస్తాయి. తాగునోళ్ళకి బాధలేం తగ్గు, ఆ బాధలు ఆడికి అన్నీ ఎక్కువ, పాతవి కూడా గుర్తొచ్చేస్తాడు. తిట్టుకుంటాడు రోడ్డు మీద నిలబడి. బాధలు ఆడి తాతల దగ్గర నుంచి గుర్తొస్తాయి. ఆడికి బాధలు ఏం తగ్గు అనుకుంటారు, తాగితే తగ్గిపోతాయని. ఏం తగ్గు? మరికొంతమంది మగాళ్ళు అదో రకం ఉంటారు. ఆ రకం ఏంటంటే, ఎందుకురా ఇలాంటి చీకటి పని చేస్తున్నావు, తప్పుడు పని, వ్యభిచారం చేస్తున్నావు, ఎందుకంటే నా మైండ్ కొంచెం రిలాక్షన్ కావాలి నాకు, అందుకే నాకు మనశ్శాంతి కొరకు నేను ఏం చేస్తున్నానంటే ఈ తప్పుడు పని చేస్తున్నానంట. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎందుకురా నీకు ఇదేంట్రా అంటే, ఆడికి బాధ ఎక్కువ ఉందనుకోండి 2 బిర్యానీలు తినేవాడు అన్నాడు. అదో ఉపశమనం వాడికి. ఇవాళ 2 చెప్పండి రా అనేవాడు. ఎందుకంటే ఆడికి బాధలో ఒకడేమో తిండి ఎక్కువ తినేస్తాడు, ఒకడేమో తాగుతాడు, మరొకడేమో స్త్రీలతో వ్యభిచారం చేస్తాడు. కొంతమంది తట్టుకోకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. కానీ ఈ అబ్బాయి మనలాంటోడు కాదు. ఈ అబ్బాయి ఎలాంటోడు అంటే, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడికి చెప్పుకుంటాడు. దేవా, జీవితం ఇచ్చింది నువ్వు, జీవాన్నిచ్చి ఈ రోజుకి బతికింపజేసింది నువ్వు. అందుకే నా జీవితంలో కష్టమైన సుఖమైన నీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటాను. కానీ తను ఎలా బాధపడ్డాడో పాట పాడుకుంటూ దేవుడికి ఆరాధన చేస్తూ తన బాధని పాట రూపంలోనూ ప్రార్థన రూపంలో ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి? దేవుడికి చెప్పు. అందుకే ఈ కీర్తనలో చాలా బరువైన పదాలు ఉన్నాయి. సుమారు 150 కీర్తనలు ఉంటే, ఆ 150 కీర్తనలో విషాదకరమైన కీర్తనలు చాలా ఉంటే, ఆ విషాదకరమైన కీర్తనలో 2వ వరుసలో నిలబడే కీర్తన ఏంటో తెలుసా? ఈ 88వ కీర్తన. అందుకే బాధాకరమైన కీర్తనలు ఎన్ని ఉన్నాయని జాబితా తీస్తే, దావీదు కీర్తన తర్వాత 2వ స్థానం సంపాదించేది ఈ కీర్తనే. ఈ వ్యక్తి జీవితంలో ఎక్కువ కీర్తన రాయలేదు, ఒకే ఒక్క కీర్తన, ఒక్కటే లైఫ్లో ఒకే ఒక్క కీర్తన రాశాడు. ఆ ఒక్క కీర్తన సొలొమోను మందిరంలో పెద్ద ఆరాధన కీర్తన అయిపోయింది. అందుకే చూద్దాం ఏంటి ఈయన చరిత్ర, ఎవరైనా ఏంటి, ఇలా గొడవ ఏంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, పైకి రండి. 8వ అధ్యాయం చిన్న అక్షరాలు. ప్రధాన గాయకునికి
మహాదతు అని చెబుతూ ఎజ్రాయిడైన ఏమాను రచించిన దైవ ధ్యానము, కోరాహు కుమారుల కీర్తన. బాగా వినండి, పైన క్యూనేట్ చెప్పాడు, కింద చెబుతున్నాడు. ఎవరంట రచయిత? పైన రచయిత, రచించిన దైవ ధ్యానం ఎవరు? హేమాను. కోరాహు కుమారుల గీతం అంటే ఈ గీతాన్ని ఎలుగులోకి తెచ్చింది ఎవరంటే కోరాహు కుమారులు. ప్రశ్న, మరి రాసింది ఎవరంటే? హేమాను రచించాడు. రాసిన ఆయనేమో హేమాను, బయటికి తీసుకొచ్చిందేమో కోరాహు కుమారులు. ఇప్పుడు ఇంతకీ హేమాన్ అంటే ఎవరు? రచించినాడని కాదు, హేమాన్ అంటే కొంచెం చరిత్ర తెలియాలి. ఎవరైనా ఎంతకింత బాధపడిపోతున్నాడు, ఏమైంది, ఆయన బాధ ఏంటో మనకు తెలియాలిగా. ఆ బాధ ఏంటో మనకు తెలిస్తే, ఆ కీర్తనలో ఉన్న బరువేంటో మనకు అర్థమైతే, మన జీవితాల్లో బాధల్ని ఎలా ఎదుర్కోవాలో మనకు అర్థం. అందుకే ఎవరైనా, అసలు ఎవరైనా ఏంటి ఈ సంగతి అని ఒకసారి చూద్దాం రండి. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం త్వరగా 4వ అధ్యాయం 31 వచ్చిన చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31 వచ్చిన. హేతాను కంటెను మహోలో కుమారులైన హేమాను కంటెను. కల్కోలు వద్ద సందర్భం చూద్దాం. ఇక్కడ ఎవరి సందర్భం చెప్తున్నాడు? 29 చూడండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసును. సొలొమోనుకి ఏం దయచేశాడట? జ్ఞానము. ఈ సొలొమోనుకి చాలా జ్ఞానం దయచేశాడనడానికి ఒక కొలత కావాలిగా. ఇప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఈవిడ మంచిది అనాలి అంటే ఒక పోలుకుండాలిగా, ఈవిడి కన్నా మంచిదని. అలాగే సొలొమోను జ్ఞాని అనాలంటే దానికి ఒక కొలత ఉండాలిగా. ఎవరికన్నా జ్ఞాని? హేమాను కన్నా జ్ఞాని. అంటే హేమాను జ్ఞానవంతుడు. సొలొమోను తర్వాత జ్ఞానుల జాబితా తీస్తే ఆ జ్ఞానుల జాబితాలో ఒక పేరు వస్తుందట. ఆ పేరు ఎవరిదట? హేమాను. అంటే ఈయన జ్ఞాన? అవును, సొలొమోను లాంటి జ్ఞానవంతుడండి. జ్ఞానం ఉంది ఈయనకి. ఇంకా ఈయనకి బిరుదులు ఏమున్నాయి? ఒక్కసారి చూద్దామండి, ఒకసారి చూద్దామండి. వృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను యొక్క కుమారులు. దీర్ఘదర్శి అంటే ఒక ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ అధికారులకి సలహాదారులు అంటారు చూసారా, అలాంటి కేటగిరీ అన్నమాట. సలహాదారులు సరైన వాళ్ళు లేడనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మొత్తం రాజ్యం పోయినట్టే. ఇంకా ప్రభుత్వాలు నిలబడాలన్నా సలహాదారుల యొక్క సలహాల మీద ఉంటాయి. ఉన్న ప్రభుత్వాలు మరలా కొత్తగా ఫామ్ అవ్వాలన్నా సలహాదారులు. అందుకే సలహాదారులు చాలా కీ రోల్ పోషిస్తారు. దావీదు గారికి బాగా వినండి, దావీదు గారికే సలహాదారుడు ఎవరు? హేమాను. చిన్నోడేం కాదు, జ్ఞాని. సొలొమోను కన్నా జ్ఞానవంతుడు. రెండవది, దావీదు గారికే సలహాదారుడు. కొంతమంది తుకలక్ పరిపాలన అంటారు తెలుసు కదా. ఆ తుకలక్ ఎవడైతే ఉన్నాడో ఆడున్నాడు మహమ్మద్ ఖిల్జీ. వాడి పరిపాలన వాడికి రైట్ సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరట. ఆ సలహాలు సరిగ్గా ఇవ్వక ఇండియా అతను బట్టి చాలా ఏడ్చింది. అంటే సలహాదారులు సరైన వాళ్ళు ఉండాలి. అది ఇంట్లో అయినా, స్నేహంలో అయినా, చదువులో అయినా, సంఘంలో అయినా, సహవాసులైనా, ఎక్కడైనా సలహాలు ఇచ్చేవాళ్ళు మంచోళ్ళై ఉండాలి. అందుకే చూడండి, ఎవడవడరా ఈడు ఎలా తయారాడంటే ఆడు బోర్డు సలహాలు పాటించి ఇలా తయారాడు అంటారు చూసారా. ఏంటి ఈ పిల్ల ఏంటి ఇలా ప్రవర్తిస్తుందంటే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన ఉండాలి. అందుకే సామెతలు ఏమంటాడు తెలుసు? సొలొమోను ఆలోచనకర్తలు అనేకులుండుట శ్రేయస్కరం అన్న. బుద్ధిహీనులతో ఎక్కువ స్నేహం చేయడం ప్రమాదకరం. అందుకే మంచి ఆలోచనకర్త అంటే దావీదు పరిపాలన 40 సంవత్సరాలు అన్ని విధాలుగా రాజనీతి శాస్త్రంలో
దైవ శాస్త్రంలో అదిరిపోయిందంటే ఆయన పరిపాలన. వెనకాల ఎలాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి? హేమాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకటి, ఈయన జ్ఞాని. రెండవది, ఈయన దీర్ఘదర్శి. ఇంకా ఏమున్నాయి ఆయన గురించి? ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. క్షమించండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము కనిపెట్టుచున్నవారు ఎవరనగా కహాతీల కుమారులలో గాయకుడగు హేమాను. మరో కేటగిరీ ఉందంట. ఎన్ని వచ్చినాయండి? ఒకటి, ఆయన జ్ఞాని. రెండు, దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే మరో మాట చెప్పండి, బైబిల్ వెర్స్లో చెప్పండి. దీర్ఘదర్శి అంటే రేపు ఏ ప్రమాదం సంభవించబోతుందో ముందే రాజుకు సూచనలిచ్చే వారినే దీర్ఘదర్శి అంటారు. దీర్ఘదర్శి అంటే రేపు ఏం జరగబోతుందో చెప్పేవాడు. మనకి ఈ మధ్య దీర్ఘదర్శులు ఎక్కువైపోయారు క్రైస్తవ్యంలో. ఆ బయట ఆయనకన్నా ఎక్కువైపోయారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో కుమారుడా అన్నారు. నేను వాళ్ళేం తప్పు పట్టలేదు, కానీ పరిశుద్ధాత్ముడిని అలాగ అమ్మేయడం మాత్రం తప్పు అని అంటున్నాడు ఆయన పేరు మీద. కుమారుడా ఏమి అలాగున్నావు అన్నారు. నాకు చెప్పాడు నీ గురించి. ఏంటి? రాళ్ళు ఉన్నాయి కదూ అన్నాడు. ఏం రాళ్ళు? కిడ్నీలో రాళ్ళు అంట. రాళ్ళు పోవును గాక అన్నాడు. నేను అడుగుతున్నానండి, ఇలాంటివి చెప్పడు పరిశుద్ధాత్ముడు. రాళ్ళు ఉన్నాయా? కిడ్నీ పెద్దదుందా? ఇది కాదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడంటే ప్రజలకు ఉపయోగకరమైన విషయాలు చెప్తాడు, దైవికమైన నిర్ణయాలు చెప్తాడు. ఈయన ఎలాంటి దీర్ఘదర్శి కాదు, ఆయన ఒరిజినల్. ఆయన చెప్పాడు, దావీదు ఏ సమయానికి దేవుడు ప్రణాళికలు ఏంటో మా ద్వారా చెబుతున్నాడని చెప్పేవాడు. ఇంత మంచి దీర్ఘదర్శి ఈయన. మూడవది, ఆయన గాయకుడు. బాగా పాడతాడంట, మంచి పాటలు పాడతాడట. జ్ఞాని, దీర్ఘదర్శి, చెప్పండి, గాయకుడు, మంచి పాటలు. ఇవి ఇన్ని కేటగిరీస్ అనుకుంటే అన్నిటికన్నా గొప్ప అధికారం ఏంటో తెలుసా? సమూయేలు గారికి మనవడు. ఎవరికండి? సమూయేలు గారికి. ఆ వచనమే చదవండి, 33వ వచనం. కహాతీల కుమారులో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. ఎవరట? సమూయేలు కుమారుడగు యోవేలు. అంటే సమూయేలు కొడుక్కి హేమాను పుడితే హేమాను సమూయేలుకి ఏమవుతాడు చెప్పండి? చెప్పాలి. సమూయేలు గారి మనవడు. ప్రశ్న, సమూయేలు గారి మనవడికి చచ్చిపోయేంత బాధలు వచ్చాయా అంటే వచ్చాయి. సమస్యలకి చిన్నోడు పెద్దోడని కాదు, ఎవరికైనా సమస్యే. పెద్దలు అంటారు, ఏ చెట్టుకి వీసే గాలి చెప్పండి ఆ చెట్టుకి వేస్తుంది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అతని సమస్య నీకులా ఉండదు, నీ సమస్య ఆయనకులా ఉండదు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. ఈయనకు ఒక వింతైన సమస్య ఉంది. ఆ సమస్య ఏంటో తెలుసా? వాళ్ళ ఇల్లే ఆయనకి పెద్ద తలపోటు అయిపోయింది. ఎవరి ఇల్లు? ఈ యామాను ఇల్లు. యామాను ఇల్లు అవది సమూయేలు గారి యొక్క కుటుంబం. సమూయేలు గారి కుటుంబం ఎవరు? సమూయేలు యొక్క కొడుకులు. అంటే ఈ కొడుకులే ఆయనకి పెద్ద సంకటం అయ్యారా అంటే నాన్నే పెద్ద బరువు అయిపోయాడా ఈ కుమారుడి కంటే? అవును అంటుంది బైబిల్. అవి చదువుతుంటే అలాగే అనిపిస్తుంది. దాని సారాంశం అదే వస్తుంది. హేమానికి ఏమైందంటే తాత పేరు చెబితే ఊళ్ళో అందరూ గౌరవిస్తారు, నాన్న పేరు చెప్తే కాండ్రగిచ్చి చెప్పండి ముఖం మీద వస్తారు. ఈయన ఆరోగ్యం పాడైపోయిందట. ఎందుకు హేమాన్ని ఆరోగ్యం పాడైపోయింది? ఏడ్చి ఏడ్చి పాడైపోయింది. ఎందుకంత ఏడ్చావు? మా కుటుంబం వలన ఏడ్చా. నీ కుటుంబానికి ఏమైంది? ఏమవడం ఏంటి? నా కుటుంబానికి ఏమైందంటే మా తల్లిదండ్రుల వల్ల నాకు చాలా బాధ అయిపోయింది. బాధపడిపోయాడు, ఇబ్బంది పడిపోయాడు. ఏం జరిగిందంటే సమూయేలు గారి పేరు చెప్తే అందరు గౌరవిస్తారు. సమూయేలు గారు ఎలాంటి వాడండి? సమూయేలు ఎలాంటి వాడు చెప్పండి? సమూయేలు గారిని చిన్నప్పుడు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు చర్చిలో వదిలేశారు. వదిలేస్తే అబ్బాయి అమ్మ వచ్చేస్తున్నాను అని వెనకాల పర్యటకు వచ్చేసాడా? మన పిల్లలు అయితే సండే స్కూల్లో కూర్చోరని 70 సార్లు ఎగుతారు మన పిల్లలు.
కుదురుంగుంటే ఆ బోర్డులో ఏలాడతాడు ఆడు. టీచర్ దగ్గర కుదురుంగుంటే టీచర్ బీరు వెనకాల తిరుగుతాడు. మన కొరగోళ్ళు ఉండమన్న దగ్గర ఉండరు. కానీ సమూయేలు ఎంత మంచి వ్యక్తి అంటే కూర్చోమంటే కూర్చుంటాడు, లెగమంటే లెగుస్తాడు. నాన్న రేపు నుంచి అమ్మాయినా నాన్నైనా ఎవరైనా నీకు సమస్తము మందిరము దేవుడేరాన్ని వదిలేసి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతే మారు మాట మాట్లాడకుండా అమ్మ వెళ్ళిపోతుంటే అలా చూశాడట. ఏడవలేదట బిడ్డ. అంత మంచి బిడ్డ అండి. ఆ కుమారుడు అలా ఎదిగి ఎదిగి పెద్దవాడై ఎంత పెద్దవాడైపోయాడంటే అప్పటికి దేశం పాడైపోయింది. సమూయేలు పుట్టి పెరిగే సమయానికి దేశం చాలా ఘోరంగా తయారైంది. ఎంత ఘోరంగా తయారైందంటే ఆ రోజుల్లో ఆడవారితో మగవారు, మగవారితో ఆడవారు పోయారన్న పాపాన్ని చూసాం. అంతకన్నా పెద్ద పాపం ఏంటంటే మగాళ్ళతో మగవాళ్ళు పోయారు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు పోయారు. ఇది ఎలా ఉందంటే సొదొమ గొమొర్ర వాతావరణం వచ్చేసింది సమూయేలు కాలానికి. సొదొమ గొమొర్ర లాంటి ఆ కాలం ఎప్పుడైతే వచ్చిందో ఆ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంటుంది. అరే ఏంటి ఈ పరిస్థితులు ఎలా అయిపోయినాయి ఏంటంటే ఆ పరిస్థితులు అలాగే తయారయ్యాయి. ఆదికాండం 19 అధ్యాయం చదువుతుంటే సొదొమ గొమొర్ర కనబడుతుంది. న్యాయాధిపతులు 19 అధ్యాయం చదువుతుంటే మళ్ళీ సొదొమ గొమొర్ర వచ్చినట్టుంటుంది. అందుకే సమూయేలు పుట్టే సమయానికి సొదొమ గొమొర్ర లాంటి పరిస్థితులు వచ్చేసాయి. వావి వరచ, చిన్నోడు పెద్దోళ్ళు, పెద్దవాళ్ళు చిన్నోళ్ళు. ఇంకో మాట అడిగి ముందుకేసి అడుగుతున్నాను, స్త్రీలింగం పురుషలింగం కూడా మర్చిపోయారంట. ఎంత పాపం చేస్తారు. అలా టైంలో ఈ అబ్బాయి పుట్టి దేశాన్ని బాగుపరచాడట. ఎవరు? సమూయేలు గారు. ఎంత చెప్తే అంతే. సమూయేలు ఎదిగిన తర్వాత సమూయేలు గారు ఏదన్నా గ్రామంలోకి, మళ్ళాంటి గ్రామాల్లోకి సమూయేలు గారు వస్తే ఊరు పెద్దలు ఆ చివరి నిలబడి, అయ్యా సమూయేలు గారు మా ఊరు వస్తున్నారు, మేమేమైనా సరి చేసుకోవాలి చెప్పండి, మా పిల్లలు మేము మార్చుకోవాల్సిన ఏముంటే చెప్పండి, ఇప్పుడే మార్చేసుకుంటామని ఒక దైవజనుడికి భయపడిపోయేవారట. నేను అడుగుతున్నాను, ఈరోజు దైవజనులు చూసి భయపడే కుటుంబాలు ఉన్నాయా? కుటుంబాలు భయపడేలా ఉండే దైవజనులు ఉన్నారా? రాజీ బాయి అయిపోయారు. సమూయేలు గారు వస్తుంటే భయపడిపోయేవారు. సమూయేలు గారు వస్తుంటే భయపడిపోయారు. పెద్దలు లేచుకునబడి ఆ గవిని ఎలుపు నిలబడి, అయ్యా తప్పులే ఉండే చెప్పండి, సరి చేసుకుంటాం. దేవుడు శాపవచనమా శుభవచనం మీ నోట పలికిస్తున్నాడా? మంచే చెప్పిస్తున్నాడా? మాకేదైనా కీడు మీ నోట పలికిస్తున్నాడు చెప్పండి అయ్యా, మేము మార్చుకుంటామంటే లేదు నేను మంచి పరిణామంతోనే వస్తున్నాను అనేవాడు. అయితే పర్లేదయ్యా అంటే సర్దుకుని నెమ్మది పొందేవారు. లేదు, మీ ఊర్లో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరి చేసుకోవాలి, లేదంటే దేవుడు ఉగ్రత పాత్రగా అయిపోద్ది మీ ఊరంతా అంటే, అయ్యా ఈరోజే మార్చేసుకుంటామయ్యా అని మార్చుకునేవారు. అలాంటి పవర్ఫుల్ దైవజనుడికి మనవడు ఎవరు చెప్పండి? యామాను. అరే తాతయ్య పేరు చెప్తే అందరు గౌరవిస్తారు, నాన్న పేరు చెప్తే అందరూ ఛీ ఆయన మీకు మీ నాన్న అట్లా బరా అంటారు. అంటే ఇటు చూస్తేనేమో తాతయ్యని బట్టి అందరూ గౌరవిస్తున్నారు. నువ్వెవరు అబ్బాయిరా అంటే పలానా యోవేలు గారు అబ్బాయినంటే నోర్మి నా దరిదప్పులు కూడా కనబడకన్నారు. ఏమైంది? అంత బాధ ఏమైపోయిందో. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం రండి, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులలో ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. ఇశ్రాయేలుకి న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో ఇశ్రాయేలు యొద్దకు వచ్చి సమూయేలు యొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపమని అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అని. ఏమర్థమవుతుంది చదువుతుంటే? సమూయేలు గారికి వయసు అయిపోయింది.
సమూయేలు గారు ఉన్నంత కాలం దేశంలో ఒక క్రైమ్ రేట్ కూడా నమోదు అవ్వలేదట. సమూయేలు ఉన్నంత కాలం చాలా మంది భయపడిపోయారు. సమూయేలు ఉన్నంత కాలం అసలు ఎక్కడ అన్యాయం జరగదు, లంచాల గొడవే లేదంట. అందుకే సమూయేలు గారికి వయసు అయిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇదిగో మీలో ఎవరి దగ్గర అయినో ఒక గాడిదని కానీ ఎద్దుని కానీ ఒక రుణము కానీ ఏదన్నా తీసుకున్నట్టు ఒక్క నేరారోపణ చేయగలరా? నేనున్నంత కాలం దేశం బాగుందన్నాడు. సమూయేలు ఉన్నంత కాలం రాజుల్ని గైడ్ చేశాడు. సమూయేలు ఉన్నంత కాలం న్యాయాధిపతిగా వ్యవహరించాడు. సమూయేలు ఉన్నంత కాలం అందరినీ ఏ విధంగా నడిపించాలో అంత చక్కగా నడిపించాడు. ఇప్పుడు సమూయేలు బాగా వినండి, న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్న సమూయేలు రాజుల కాలంలో అడుగులు పెట్టే పరిస్థితి వచ్చేసింది. ఏమైంది? ఇశ్రాయేలు ఏమంటున్నారట? మాకు రాజు కావాలంటున్నారట. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, ఇశ్రాయేలు మాకు రాజు కావాలని అడుగుతున్నారంటే ఏ కారణం వల్ల అడుగుతున్నారు చెప్పండి? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇశ్రాయేలు రాజుని అడగడం అనేది తప్పే, పాపమే. ఎందుకంటే ఇశ్రాయేలుకి రాజు ఎవరు? దేవుడే రాజు. ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరు? దేవుడు, తర్వాత సమూయేలే. అసలు ఇశ్రాయేలు ఎవరిని అడగకూడదు చెప్పండి? మాకు రాజు కావాలని అడగకూడదు. ఎందుకంటే లోక మర్యాద ప్రకారం మీరు ఉండకూడదు, మీకు రాజులు ఉండకూడదని దేవుడు కోరుకుంటే మాకు రాజు కావాలని అడుగుతున్నారంటే పొరపాటు ఎవరిది? ఇశ్రాయేల్ది కాదండి. తర్వాత ఇశ్రాయేలు కన్నా పొరపాటు ఎవరు తెలుసా? సమూయేలు కుటుంబాందే పొరపాటు. సమూయేలు కుటుంబమే తినంగా ఉంటే మాకు రాజు కావాలని అడుగుతారా? నువ్వు న్యాయాధిపతిగా ఉన్నంత కాలం సమూయేలు గారు బాగుందండి, మీ కొడుకులు వచ్చారు మొత్తం తగలడిపోయిందండి అన్న. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు సార్ మీ పిల్లలు. మీ ప్రవర్తన బాగుండేది సార్, యథార్థంగా ఉండేవారు. ఎవరికి అన్యాయం జరిగినా తీర్పు కొరకు మీ దగ్గరకు వస్తే ఒక చక్కటి సమాధానం దొరికేది. ఇప్పుడు ఏమైంది? నీ కొడుకులు వచ్చారు, దేశం అస్తవ్యస్తం అయిపోయింది. పేదవారు ఇంకా పేదరికానికి గురవుతున్నారు, అన్యాయం జరిగిన వారు ఇంకా అన్యాయానికి గురవుతున్నారు. ఎక్కడ చూసినా కన్నీరు కారుతుంది. బలిసిన వారు బాగా సుఖపడుతున్నారు, పేదోళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే మాకు అర్థమైపోయింది, మీ కొడుకుల వల్ల మన దేశం బాగుపడదు. అందుకే మాకు ఎవరు కావాలంటే రాజు కావాలి. ఎవరు తప్పు చెప్పండి? సమూయేలు కుటుంబానికి తప్పు ఉంది. ఇశ్రాయేలు రాజు కావాలన్నప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నువ్వెందుకు బాధపడతావు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మీరెందుకు బాధపడుతున్నారు? మీరు తినంగుంటే వీళ్ళు ఎలా అడగరు. బాధపడాల్సింది ఎవరు? నేను సమూయేలు, నేనే బాధపడాలి. ఎందుకంటే నువ్వంత బాధపడతావు ఎందుకు? నీ కొడుకులు అన్ఫిట్ కనుకే నేను బాధపడుతున్నాను. అసలు నువ్వు బాగున్నంతకాలం ఎవడు ఇలాంటి మాటలు పలకలేదు. ఇప్పుడు నీ కొడుకులు వచ్చారు, బాధపడుతున్నారు. వీళ్ళు ఏం తీసుకుంటున్నారు? లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు తీసుకుని ఏం చేస్తున్నారు? 2వ వచనంలో అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. యోవేలు కొడుకే చెప్పండి హామాను. ఎవరు? యోవేలు కొడుకు హామాను. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులు గుండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచం పుచ్చుకొనొచ్చు న్యాయం తీర్పేశారు. దొంగ తీర్పులు చెబుతున్నారంట. ఎలాంటి తీర్పులు చెప్తున్నారయ్య అంటే, ఇద్దరు అన్నదమ్ములు గొడవ జరిగిందనుకోండి, ఎక్కువ ఆస్తి గొడవలు ఎవరు జరుగుతాయండి చెప్పండి? అన్నదమ్ములకే జరుగుతాయి. అన్నదమ్ములు ఇద్దరు గొడవ జరిగింది అనుకోండి, అన్నదమ్ములు ఇద్దరు వస్తారు, అయ్యా ఇలా గొడవ జరుగుతున్నాయంటే రేపు రచ్చబండలో తేల్చేద్దాం అంటారంట. రచ్చబండకు వస్తారు. ఈ లోపల కాస్త డబ్బులు ఉన్నవాడు, ఈ లోపు కాస్త ఎవడైనా బాగా బలిసినాడు ఎవడైనా ఉంటే వెనకాల ఆ రచ్చబండ వెనకాల సమూయేలు గారి కొడుకుని కలుస్తారట. కలిసి ఏమంటారంట, అయ్యా కొంచెం మనకి మరి ఫ్లేవర్గా ఉండేలా చూడండి, మరి రేపు రచ్చబండలో గొడవ అంతా మనకే కొంచెం బాగా వాట వచ్చేలా చూడండి అంటే అప్పుడు సమూయేలు కొడుకులు అంటారట, మరి కొంచెం ఖర్చు అవుద్ది అంటారట. ఖర్చులు ఎంతైనా ఇచ్చుకుంటామయ్యా, కొంచెం మరి చూడండి అంటే, ఏడు గొడవ చెప్పండి? 10 ఎకరాలు గొడవండి, మా నాన్న ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి? అన్నదమ్ములు గొడవండి. వాటాలు ఏమంటున్నారు? చిన్నోడు కూడా 5 అడుగుతున్నాడు, నేను పెద్దోడు కదయ్యా కొంచెం నాకు ఎక్కువ రావాలి, దానికి తీర్పు ఏంటంటే, మరి ఖర్చు అవుద్ది, ఇస్తామండి అన్న. ఊహించుకోండి ఏం జరుగుతుంది. మామూలుగా చెప్తున్నాను. ఎప్పుడైతే ఇస్తానన్నారు, ఇచ్చినప్పుడు సరే రేపు తీర్పు చెప్తా అన్నారు, ఎంత ఖర్చు అవుద్ది, ఖర్చు ఇచ్చేసుకున్నారు. పెద్దోడు చిన్నోడు కూడా తీర్పు వచ్చారు, దొంగ తీర్పు చెప్పారు. ఆ తీర్పు ఏంటి చెప్పనా? రేయ్ పెద్దోడికి 8, చిన్నోడికి 2 పండ్రా అయిపోయిన తీర్పు అన్నారట. చిన్నోడు ఏడ్చాడు, అదేంటండి 10 ఎకరాలంటే నాకు 5 రావాలి, మా అన్నయ్యకి 5 రావాలి, పెద్ద మనుషులు అని చెప్పి మీ దగ్గర పెడితే ఇలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటండి? ఎందుకంటే ఆ రోజుకి వాళ్ళే పెద్ద మనుషులు, జడ్జిలు లేరు, వాళ్ళే జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి టైంలో మీరు ఎలాంటి తీర్పులు ఇస్తున్నారు ఏంటయ్యా? ఆయనకి 5 నాకు 5 ఎవరు అంటే, నోర్మే
ఎక్కడ ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నారట. అది కాదు సార్, నోర్మే, పెద్దోడు ఎవడరా? పెద్దోడు అన్నయ్య అండి. నువ్వెవడవరా? చిన్నోన్నండి. పెద్దోడు కదరా? అవునండి. పెద్దోడు కాబట్టి అడిగాడు 8, నీకు 2 నోరు మూసుకుపో అన్నారట. చూసారు ఎంత అన్యాయం తీర్పు? పెద్దోడు కాబట్టి పెద్దోడికి 8 అంట, చిన్నోడు కాబట్టి చిన్నోడు 2 అంట. దొంగ తీర్పులు ఇస్తున్నారట తీర్పు. ఇప్పుడు ఆలోచించండి, ఊహించుకోండి, జస్ట్ ఊహించుకోండి. అలా ఇలాంటి తీర్పులన్నీ దేశంలో వీళ్ళు వెలువరిస్తుంటే దేశం అంతా ఎవరి కోసం మాట్లాడుకుంటుందండి? సమూయేలు కొడుకుల కోసమే మాట్లాడుకుంటుంది. నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ ఎవరు మాట్లాడుకుని ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు చెప్పండి. వీళ్ళ పోయినంత కాలం మన దేశం బాగుపడదు. వీళ్ళ పోవాలి, కొత్త రాజులు రావాలి. వీళ్ళ పోవాలి, కొత్త రాజులు లేదా మళ్ళీ సమూయేలు లాంటి రావాలి. వీళ్ళు ఉండకూడదు. ఎక్కడికి పోయినాయి వినబడుతున్నాయి. ఈ బాధలు వినబడుతున్నప్పుడు, ఇవన్నీ ఈ సమూయేలు కుటుంబం కోసం వినబడుతున్నప్పుడు ఇవే మాటలు ఎవరికి వినబడతాయి చెప్పండి? చిన్న పిల్లోడు ఉన్నాడు అప్పటికి, ఎవరు చెప్పండి? హేమానికి. ఆ యామానికి కూడా వినబడుతున్నాయి. ఎంత వినబడ్డాయంటే ఒక్కడ కూడా ఫ్రెండ్లా లేడంటే ఎవరికి చెప్పండి? ఒక్కడ స్నేహం చేయలేదు. ఎందుకు చెప్పినా, ఎక్కడికి పోయినా ఇలా తల్లిదండ్రులు తిట్టుకుంటే, ఇప్పుడు ఎవడైనా కుర్రగాడు వచ్చి ఆడుకుంటే, ఊహించండి, ఆడుకుంటే ఏమంటారు చెప్పండి? మా అమ్మ నాన్న మీతో ఆడుకోవద్దను. ఎంత గాయమైపోతాడండి ఆ బిడ్డ. ఇగో మా నాన్న నిన్న నుంచి ఏడుస్తున్నాడు, మొన్న నుంచి ఏడుస్తున్నాడు, మా అమ్మ ఏడుస్తుంది మీ నాన్న చేసిన పనికి. ఆ రచ్చబండలో మీ నాన్న తీర్పు సరిగా ఇవ్వలేదు, మా అమ్మ చెప్పింది మీతో ఆడుకోవద్దని. పిల్లలు ఇలాంటి మాటలు బాగా గుర్తుపెట్టుకుని అనగోడకూడదు అనుకున్న టైంలోనే అంటారు వాళ్ళు. సరిగ్గా గుర్తుపెట్టుకుంటారు తల్లిదండ్రులు. కొంతమంది చూడండి, అరే వాళ్ళ జోలికి పోకరా, వాళ్ళ జోలికి పోకరంటే వాళ్ళు వెళ్ళరు. పిల్లలకి అలాగే వినబట్టే ఒక్క ఫ్రెండ్ ఉండేవాడు కదట, 4 రోజులు ఉండేవాడు, వాడు దూరం అయిపోయాడు. బంధువులు ఎందుకు రావట్లేదు? బంధువులు తిట్టుకుంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు తిట్టుకుంటున్నారు, ఊళ్ళో అందరు తిట్టుకుంటున్నారు, దేశం అంతా తిట్టుకుంటుంది. వీళ్ళతో ఒక్కలా మాట్లాడుతూ ఒకటి. వీళ్ళకి ధనం ఉంటే చాలు, మనుషులు లేకపోయినా పర్లేదు. ఈ కుర్రోడికి ధనం ఎందుకండి? కనీసం ఒక ఫ్రెండ్ కూడా లేడు, ఒక బంధువు లేడు, ఎవ్వడు లేడు. బాధపడిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బాధపడంటే బైబిల్ పండితులు అంచనా ప్రకారం 25-30 సంవత్సరాలు బాధ. ఇన్ని సంవత్సరాలు ఏడిస్తే హెల్త్ ఏమవుతుంది చెప్పండి? ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? పాడైపోద్ది. మనం చీటికి మాటికి బాధపడిపోయాం అనుకోండి, సమస్య ఈరోజు కాకపోయినా రేపైనా తీరుతుంది, రేపు కాకపోయినా ఎల్లుండి అయినా తీరుతుంది, లేదా సంవత్సరం తర్వాత అయినా తీరుతుంది. నువ్వు ప్రతి దానికి బాధపడిపోతే ఏమవుతుందో తెలుసా? కొత్త రోగాలు వస్తాయి. ముందు షుగర్ వద్ది. ఎందుకంటే ఎక్కువ బాధ ఉంటే నిద్ర రాదు, నిద్ర లేకపోతే షుగర్ వద్ది. ప్రపంచంలో సైలెంట్ కిల్లర్ ఎవరో తెలుసా? డిసీజుల్లో షుగరే. అది వచ్చిందంటే ఇంకా లెక్కేడేసుకోవడమే. ఒకవేళ ఉంటే బాధపడకండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచును కాక అంటే చాలామందికి ఉంది. ధైర్యంగా ఉండండి. నేను అడుగుతున్నాను, ప్రతి దానికి బాధపడకూడదు. నిద్ర లేకుండా ఆలోచించడం సీరియస్గా రేపు ఏమైపోద్ది ఏమవుద్దండి? 4 రోజుల్లో చచ్చిపోవాల్సిన ఈ రోజు చచ్చిపోతాం, అంతేగా, అంతకుమించి ఏమైనా అయిపోద్దా? ఎప్పటికైనా చనిపోవాలి. దాని కొరకు దేనికి భయపడాలి? వ్యక్తులకు భయపడాలా? పరిస్థితులకు భయపడాలా? వాడు ఏదో అంటున్నాడని దేనికి భయపడాలి? ఆ చచ్చేదేదో శ్రమకు ఎదురెళితే ధైర్యంతోనే చచ్చిపోతాం. హేమాను బాధపడిపోతున్నాడు. ఎందుకంటే బాధపడుతున్నాడు? చిన్న పిల్లోడు ఇరుగు పొరుగు వారి మాటలు బాధ అయిపోయి విని 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 ఏడ్చి 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 ఆ చీకట్లో అలా ఉండిపోయి తన కళ్ళు లోపలికి పోయి తనకి ఏదో తెలియని ఒక రోగం వచ్చేసింది. తన పరిస్థితులన్నీ వికారమైపోయాయి. ఆ బాధల్లో రాస్తున్నాడు పాట. ఏం పాట చెప్పండి? 88వ కీర్తన రాస్తున్నాడు. దేవ, నాకు అర్థమైపోయింది, అతులైపోయిన వారిలో తర్వాత నేనే ఉండేలా ఉన్నాను, సమాధికి వెళ్ళే వారిలో తర్వాత నేనే ఉండేలా ఉన్నాను. ఎన్ని రోజుల నుంచి నీకు మొరపెడుతున్నాను, నా మొర వినవా? నాకు చెవి యొగ్గవా? నేను సమాధికి పోయే శవాల వరుసలో నేను ఉన్నాను, తర్వాత నేనే చచ్చిపోయేలా ఉన్నాను. నా స్వరం అసలు నీకు వినబట్టలేదు, నా బాధ అర్థం అవ్వట్లేదు ప్రభువా. ఏంటి ప్రభువా నన్ను ఎలా వదిలేస్తావు? బాల్యం నుంచి ఏడుస్తున్నాను నీ సన్నిధిలో పడి, యవ్వనంలో ఏడుస్తున్నాను నీ సన్నిధిలో పడి, నడి వయసుకు దగ్గరకు వచ్చేంతవరకు ఏడుస్తున్నాను నీ సన్నిధిలో పడి. నాకు జవాబు ఇవ్వవా? మనకు శ్రమ వస్తే తాగడానికో, మనకు శ్రమ వస్తే తినడానికో, మనకు శ్రమ వస్తే ఏ చీకటి పని చేయడానికో పోతాం. ఈ అబ్బాయి అలా పోలేదండి. నాకు శ్రమ వచ్చింది, జీవితం ఇచ్చిన నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాను. బాగుపడినా నీ దగ్గరే బాగుపడతాను, చచ్చిపోయినా నీ దగ్గర ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాను. ఏం చేస్తా వచ్చాయి? నా జీవితాన్ని నీ దగ్గరకు వచ్చి అప్పగించేస్తున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎంత శ్రమ వచ్చినా మిమ్మల్ని పుట్టించిన దేవుడి దగ్గరకు వచ్చి ఆడవండి. ఆ కన్నీరికి విలువ ఉంటుంది.
మీ విలువైన కన్నీళ్లు తన కవులలో దాచుకుంటాడు. మీరు ఎక్కడ ఏడ్చుకున్నా మీ కన్నీరు వ్యర్థమవుద్దేమో కానీ మీ దేవుడి దగ్గర ఏడ్చాడనుకున్న ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. వినడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ పక్కాగా ఆయన మీ మొరను వింటాడు. కొన్నిసార్లు ఎందుకు ఆయన జవాబు ఇవ్వట్లేదంటే ఆ ఆలస్యం వెనకాల కూడా చాలా కారణాలు ఉంటాయి. అప్పటి వరకు కొన్ని శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నావంటే బహుశా నీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ఆ శ్రమల ద్వారా గొప్ప విజయాన్ని నీకు దాసించుతాడు. అప్పటి వరకు ఓపుకుండాలి, అంతేగాని ఈ లోపల పురుగుల ముందు డబ్బా ఎక్కడ ఉంది, ఫ్యాన్ ఎక్కడ ఉంది అని తిరగకూడదు. కొంచెం ఓపుగ్గా ఉండు. ఈ దేవుడు ఎలా అంటారో చెప్పనా, చచ్చిపోయే వరకు బాగుండండి. ఆ శ్రమలతో చచ్చిపోయేలా ఏం చేయడండి, శ్రమ అంచు వరకు తీసుకెళ్ళిపోతాడు. ఆ లాస్ట్ స్టేజ్ ఉంటుంది చూసారా, అప్పుడు వెనక్కి లాగుతాడు. అప్పుడు వరకు పరీక్షిస్తాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని వదిలేశాడు, మనల్ని పట్టించుకోవట్లేదు, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఆరోగ్యం కూడా పాడైపోయింది, ఏటి నా పరిస్థితి అంటాడు. కానీ ఈ అబ్బాయి చూడండి ఎంత ఏడవాలో దేవుని దగ్గర అంత ఏడ్చాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ చిన్నాన్నగారు పెద్ద తలపోటు అయిపోయారండి. ఆ అబ్బాయి తాతయ్య పేరు చెప్తేనేమో అందరు గౌరవిస్తారు, నాన్న పేరు చిన్నాన్న పేరు చెప్తేనేమో అందరూ ఒక్కడు కూడా స్నేహం చేయరు. అంటే తల్లిదండ్రులను బట్టి పిల్లల మీద ప్రభావం పడుతుందా అంటే ఇప్పుడు ఈ సందర్భం బట్టి చెప్పండి, ఖచ్చితంగా పడుతుంది. నువ్వు బాగా ఈ మైకులు వింటున్న వాళ్ళు ఎవరైనా అండి, బాగా తాగే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే స్కూల్కి వెళుతున్న మీ పిల్లల దగ్గర తోటి పిల్లలు ఏమంటారు తెలుసా, మీ నాన్న రాత్రి తాగేసి డ్రైనేజీ అడిగిపోయాడంటగా అంటారు, మీ నాన్న తాగుబోతంటగా అంటారు. ఈ మాటలు వాళ్ళు గుచ్చుతాయండి. వాళ్ళు మన పిల్లల దగ్గర తోటి పిల్లలు మాట్లాడతారు, మీ అమ్మంటగా రాత్రి అంటగా, మీ నాన్న కొట్టాడంటగా, రోడ్డు మీద గీడ్చాడంటగా, ఏదో జరిగిందంటగా అని ఈ పిల్లలు ఆ పిల్లల దగ్గర మాట్లాడుతుంటే ఏమైపోతారండి ఆ పిల్లలు? మీ అమ్మాయి వ్యభిచారం చేస్తుందంటగా అంటే ఏమైపోతారు? మీ నాన్న తాగుబోతుంటగా ఏమైపోతారు? పలానా గొడవల్లో మీ నాన్న ఉన్నాడంటగా అంటే ఆ పిల్లలు ఆ చిన్న హృదయాలు ఏమైపోతాయి? బాధపడిపోతారు. మా అమ్మ చెప్పింది మీతో ఆడుకోవద్దని, మా నాన్న చెప్పాడు మీ కుటుంబం దగ్గరికి రావద్దు అన్నప్పుడు ఆ బిడ్డలకు ఎలా ఉంటుంది చెప్పండి. ఆడుకుంటున్న పిల్లని కొంతమంది రై ఆడుతూ పెట్టరా లోపలికి రా, వాళ్ళ అమ్మ అసలే నోరు పెద్దది, ఆవిడకి ఏం జరిగితే ఆవిడతో పడలేము రా అంటే ఆ పిల్లలు ఏమైపోతారు? ప్రతి గొడవలకి ఇది ఎక్కకూడదండి, గుర్తుపెట్టుకోండి. ప్రతి గొడవలకి చాలామంది మన ఈదులో హీరోలు ఉంటారు, లింగిలు కట్టుకుని. ఆ లింగి కట్టుకుని లింగి అబ్బాయి కట్టి ప్రతి దాంట్లో దూరిపో రారా రారా, ప్రతి దాంట్లో దూరిపోవడమే. రారా అంటున్నాను, నువ్వు వెళ్తున్నావు గొడవ అవుద్ది, ఏదో జరగకుండా కీడు జరుగుద్ది, నేను తీసుకొచ్చి పోలీసులు తీసిపోతారు, లోపలేసేస్తారు, తర్వాత మీ నాన్నని పోలీసులు తీసుకెళ్ళిపోయారంటగా అంటే ఆ చిన్న హృదయం ఏమైపోద్ది చెప్పండి. అందుకేనండి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఈది గొడవలు, అనవసరమైన గొడవలు, పనికిరాని గొడవలు మీ పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయేమనుకుంటున్నా. తల్లిగా కొన్ని విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి, తండ్రిగా కొన్ని విషయాలకు నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? నీకు బిడ్డలు పుట్టారు, ఆగు, ప్రతి దానికి వెళ్ళకు, ఆగు. నీకు ఏదన్నా జరిగితే, ఏదన్నా కాని కీడు నీ మీద పడితే రేపొద్దున వాళ్ళకి ఎవరు దిక్కు చూసి మొయ్యగలరు అనుకుంటున్నావా? ఇబ్బందిని బెదిరిపోతారు, ఒంటరైపోతారు. ఒంటరిగా పిల్లలు పెరిగితే ఈ సమాజానికి మళ్ళీ చెప్తున్నాను కీడైపోతారు మన పిల్లలు, సైకోలు అయిపోతారు మన పిల్లలు. ఈ మాట కావాలని నేను కిట్టించింది కాదు, జరిగిన వాస్తవం చెప్తున్నాను. లైవ్ వెళ్తుంది, పేర్లు చెప్తున్నాను, జస్ట్ వినండి. ఓ తమ్ముడి జీవితం ఎలా ఉందని చెప్తాను, వినండి. చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన బిడ్డలు వాళ్ళ అక్క తమ్ముడు చనిపోయిన తర్వాత ఆవిడ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వేరొకరితో అక్రమ సంబంధం నేను సరిగా పట్టించుకోలేదు. పాపకు వయసు వచ్చిన తర్వాత ఆవిడకి పెళ్లి చేసి పంపించేస్తారు. ఒక్క తోడు కూడా పోయింది ఈ తమ్ముడికి. వాడితో ఎవరో స్నేహం చేసేవారు కాదు, ఇవిడు బయటికి వెళ్ళనిచ్చేది కాదు. వాడు ఎక్కువ గదిలో గడపడం స్టార్ట్ చేశాడు, ఎక్కువ చీకట్లో ఉండడం గడిపాడు. అలా చీకట్లో ఉండి 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 చివరికి వాడు ఏమైపోయాడు తెలుసా? సైకో లక్షణాలు వచ్చేసేయాలి. మాట్లాడితే ఫోన్లు ఎత్తున్నాగా మన పిల్లలకి, ఇది ఫోన్ అనుకోకుండా దీంతో ఎంత ఉపయోగం ఉందో అంత ప్రమాదం కూడా ఉంది, జాగ్రత్త. ఆడికి ఆ ఫోన్ ఉంది, స్నేహితులు లేరు దగ్గర, ఆ ఫోన్కి అలవాటు పడిపోయాడు. ఆ ఫోన్లో మనం వాడే నెట్ కన్నా ఇంకొక నెట్ ఉంది, దాని పేరు డార్క్ నెట్ అంటారు. దాన్ని అది చాలా డేంజర్. అది వీడు డిగ్రీ బీటెక్ వచ్చే వరకు ఈ డార్క్ నెట్ అలవాటు అయింది వీడికి. ఆ డార్క్ నెట్లో కొన్ని చూడకూడని సైట్స్లోకి వాడు వెళ్ళిపోయాడు.
అందులో ఏం చేస్తారంటే కొంచెం అమౌంట్, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయని ప్రయోగాలు చేయకండి కుర్రోళ్ళు. అందులో మళ్ళీ జాయినింగ్ ఉంటుంది. అందులో జాయిన్ అయిన తర్వాత కొంచెం అమౌంట్ కడతారట. ఆడు చెప్తున్నాడు, మా క్రైమ్ సీన్లో కూడా అదే చెప్తారులేండి. ఆ కట్టిన తర్వాత అందులో జాయిన్ అవుతారు. అందులో ఎంజాయ్ చేస్తారు. ఏం ఎంజాయ్ చేస్తారంటే, ఒక మనిషిని నిలబెట్టి కెమెరా పెట్టి ఆ మనిషిని ఇలా కోసేస్తున్నారు అనుకోండి, రక్తం కారుతుంది అనుకోండి, ఆ వీడియో చూసి ఆనందిస్తారు. ఆడ లక్షణాలు వచ్చినాయి. మనిషిని కొట్టడం, మనిషిని కత్తులతో గీయడం, మనుషుల్ని మెలపెట్టి మెడ వెనక్కి ఇరిసేయడం, చేతులు ఇరిసేయడం, ఇవన్నీ ఇలాంటి దొంగ భయంకరమైన పరిస్థితులన్నీ డార్క్ నెట్లో ఉంటాయి. అలాంటి వాటికి అలవాటు పడిపోయాడు. వీడికి ఆ సైకో లక్షణాలు వచ్చేసిన తర్వాత ఒకరోజు మాదో పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ వచ్చాడు. నైట్ 2:30 తర్వాత మేము చెక్ చేస్తున్నాం, అందరు నిద్రపోయారు. బయట ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దొంగలు కూడా వచ్చి ఏం బైకులు కూడా పట్టుకెళ్ళిపోతున్నారు, అన్నీ మేము స్పీకర్లు అందరం చెక్ చేస్తుంటే ఈ లోపల ఆడు చీకట్లో నడిచొస్తున్నాడు. మరి ఈ టైంకి నీకు ఇక్కడ పని ఏంటరా అంటే, బట్టలు ఉతుక్కున్నానని అన్నాడు. నైట్ 2:30 బట్టలు ఉతకడం ఏంటి రా అన్నాను. నిద్ర రాలేదని అన్నాడు. సరే వెళ్ళిపోయి నిద్రపో, బట్టలు ఎండేసుకుని అంటే, అడుగు మా అన్న నేను ఎప్పటి నుంచో నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను, 4 నిమిషాలు నాకు టైం ఇవ్వన్నాయి అంటే, మాట్లాడరా నన్ను. మాట్లాడతాడు. ఏం చెప్పాడు తెలుసా? అన్న నాకు కొన్ని లక్షణాలు ఉన్నాయన్న అంటే, నేను అనుకున్నాను వయసులో ఉన్నాడుగా ఇలాంటివి ఏవో చెప్తాడులే స్టోరీలు అనుకున్నాను. ఆడ వెనకాల ఆ మాట ఏం చెప్పాడు తెలుసా? నాకు ఎవరో ఒకరిని చంపేయాలని ఉందన్న అన్న. నా చుట్టుపక్కల వాళ్ళు పరారు, ఎవరు లేడు, ఇంకెవడు ఉండలేదా? నేను ఆడ భుజం మీద చేసాను. మరి రారా నీ గొడవ మీద కొత్త కొందరా, ఇలా పక్కకి వెళ్దాం రారా అంటే, ఎందుకంటే మేము క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాం, నాకు తెలిసి ఈ వ్యవహారాలు. నేను తీసుకుని వెళ్ళాను. నాతో పాటు శ్రీకాంత్ అన్న, మా తమ్ముడు సురేష్, వీళ్ళందరూ కూర్చున్నారు. వీడి కేసు ఏదో వింత కొంచెం మాట్లాడతారండి. కూర్చున్నా. ఏంటంటే, నేను ఇలా డార్క్ నట్టుగా అలవాటు పడిపోయానన్నా. నాకు ఎవరో ఒకరు రక్తం చూడాలని నాకు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో నేను ఈ వీడియోలు చూస్తున్నప్పుడు నీ వీడియో నాకు కనబడింది. నేను మామూలు నెట్లో నీ వీడియో చూసినప్పుడు నాకు ఈ వీడియో కనబడినప్పుడు నాకు ఎందుకో గద్దిచ్చినట్టు అనిపించింది. ఎప్పటి నుంచో చూస్తున్నాను మీ మీటింగ్ జరుగుతున్నాయని తెలిసినందుకు వచ్చానన్నా, నన్ను మార్చండి అన్నయ్య అన్నాడు. విషయం ఏంటి తెలుసా? ఆడ అలా మాట్లాడుతుండగా నేను అడిగాను, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీకు ఈ లక్షణాలు అనిపించినాయి, ఇప్పుడు 6వ రోజు అయిపోయింది మన మీటింగ్లో, నేను మాట్లాడుతున్నాను, ఈ 6 రోజుల్లో నీకు ఇలాంటి థాట్స్ వచ్చాయంటే, గ్యాప్ లేకుండా వాక్యం 6 రోజులు చెప్పారు కనుక నేను బాగానే ఉన్నాను అన్నయ్య, ఏమాత్రం గ్యాప్ ఉంటే ఏం చేస్తావరా అని అడిగాను. ఏం చేస్తానంటే, నేను ఎవరో ఒకరిని తీసుకెళ్ళి కోసేయాలన్నంత ఆశ నాకు ఉందన్న. నేను అడిగా, మరి ఎప్పటివరకు ఎందుకు పోయలేదని అడిగాను. నేను అడిగితే వాడు ఏం చెప్పాడు చెప్పినా, పోలీసులు తీసుకుపోతారేమని పోయలేదని. అంటే తీసుకెళ్ళకపోతే కూసేస్తాడు. ఇప్పుడు ఈ వయసు తక్కువ కాబట్టి వీడు ఇలా మాట్లాడుతున్నాడండి. ఒకవేళ ఈడే పెద్దోడైతే, ఒక్కసారి నరమేదానికి అలవాటు పడితే, గాడ్ గ్రేస్, దేవుని దైవలు ఇప్పుడు ఆడు మారాడులండి. ఎందుకంటే లైవ్ వెళ్తుంది, అందుకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆడు మారాడు కాబట్టి సరిపోయిందంటే, ఒంటరిగా ఉన్న పిల్లలు ఎలా తయారవుతారంటే, ఇదిగో నా కళ్ళ ముందు ఉన్న ఒక తమ్ముడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా అయిపోతారు ప్రమాదం. ఈ కుర్రోడు దేవుని దయ వల్ల హేమాను ఇలాంటి లక్షణాలు రాలేదు, కానీ చిన్నప్పటి నుంచి మరి తాతగారి ప్రభావమో ఎవరి ప్రభావమో తెలియదు, కానీ ప్రార్థన అలవాటు వచ్చిందండి హేమాన్ అనే అబ్బాయికి. ఎంత బాధలున్నా, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధువులు అందరు విడిచి వెళ్ళిపోయినా, ఎంత బాధకు గురైనా ఇలాంటి లక్షణాలు తెచ్చుకోలేదు. కానీ ఆ అబ్బాయి ఏం చేశాడు? దేవుడి దగ్గరికి పోయి ఏడ్చాడు. ఎంత ఏడవాలో అంత ఏడ్చేశాడు. తాతయ్య పేరు చెప్తే అందరు గౌరవిస్తున్నారు, నాన్న పేరు చెప్తే అందరూ ద్వేషిస్తున్నారు. దేవా, నా జీవితం బాగుండాలన్నా నీవే, నా జీవితం పోవాలన్నా నీవే, అందుకే నీ దగ్గరకు ఏడుస్తున్నాను. ఆ ఏడుస్తున్న ఏడుపునే పాటగా రాసుకున్నాను. అందుకే ఈ పాటల్లో ఏముందో తెలుసా? బరువు ఉందండి. ఈ పాటల్లో ఏముందో తెలుసా? ఒక గుణపాఠం ఉంది, జీవితానికి ఓదార్పు ఉంది. అందుకే బైబిల్ కీర్తనలు ఎప్పుడు ఈ ప్రపంచానికి ఉపయోగకరమైన కీర్తనలు. దేవుడు విన్నాడా ఈ అబ్బాయి ప్రార్థన అంటే? విన్నాడు. ఒకసారి చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. వీరందరూ దేవుని వాక్య విషయంలో దావీదైన రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు, హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండను. ఆగుదాం. అక్కడ ఒక పదం ఉంది చూడండి. దేవుడు హేమానుని
హేమాను సంతతిని లేదా హేమాను సంతతిని దేవుడు ఏం చేయాలనుకున్నాడట? గొప్ప. ఎంత బాగుందండి ఆ మాట. హేమానుని ఎలాగైనా హెచ్చించేయాలనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు? సుమారు బాల్యం నుంచి యవ్వనం వచ్చేంత వరకు ఏడ్చాడు. మన బాధ ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుతున్నాం? మన బొంద సంవత్సరాలు ఏమి ఏడలేదు. గట్టిగా ఎడితే 3 రోజులు ఏడుస్తాం, గట్టిగా ఎడితే ఒక 3 వారాలు ఏడుస్తాం. హేమాను ఎన్ని సంవత్సరాలు ఏడ్చాడు. మనం 3 రోజులు ఏడ్చి దేవుడికి పేర్లు ఎడతాం. 3 రోజులు ఏడ్చి ఇక ప్రపంచంలో యోగు తర్వాత నేను ఉన్నా అంటాం. 3 రోజులకి చాలా పెద్ద ఫిలాసఫీ మాట్లాడతాం. కానీ కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు హేమాను, కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు. దేవుడి దగ్గర వేస్తే దేవుడు అన్నాడు, హేమాను నెక్స్ట్ నీ జనరేషన్ని నిన్ను గొప్ప చేసేస్తాడు. నీ పిల్లలను హెచ్చించేస్తాను, ఎలాగైనా గొప్ప చేయాలి. ఎంత అంటే గొప్ప చెయ్యాలి అని దేవుడు అన్నాడంటే అప్పటి వరకు ఈ అబ్బాయికి సొసైటీలో ఏమి లేదు చెప్పండి, గొప్పతనం లేదు. ఎవరిని బట్టి ఉండు కూడా చెప్పండి, వాళ్ళ నాన్నగారిని బట్టి ఉండకూడదు. అందుకే దేవుడు నిర్ణయించుకున్నాడు, నిన్ను గొప్ప చేయటకై. ఎలా గొప్ప చేస్తావంటే 17 మంది పిల్లల్ని ఇచ్చాడట. ఎంతమంది పిల్లల్ని ఇస్తే గొప్ప చేయడం ఏంటంటే పిల్లలే గొప్ప. ఎలాగో చెప్పనా? తాతలిచ్చే పొలాల కన్నా, బైబిల్ ఎలా ఉంది, తాతలిచ్చే పొలాల కన్నా, పితరుల ఆస్తుల కన్నా కదిలే ఆస్తులు ఎవరో తెలుసా? పిల్లలు. అన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? నాకు ఎన్నుంటే ఏముంది ప్రభువా, నాకు బిడ్డలు లేరు కదా. అంటే ఆస్తుల కన్నా గొప్పదేంటి చెప్పండి? పిల్లలు. సర్వముండి, అధికారులుండి, గొప్ప ఉద్యోగాలుండి, శాలరీస్ ఉండి, అన్నీ ఉన్నా పిల్లలు లేకపోతే వాళ్ళ బాధ ఏంటో ఇల్లు అడగండి, బయట చెబుతారు. అందుకే పిల్లలు అనేది కదిలే ఆస్తులు. మనకు పిల్లలు పుట్టేసిన తర్వాత వాళ్ళు లోకువైపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం వాళ్ళని. పిల్లల ఆస్తులు మనకి, పిల్లలు కదిలే ఆస్తులు. అందుకే హేమాన్ని గొప్ప చేయాలనుకున్నా. ఎలా గొప్ప చేస్తావు? 17 మంది పిల్లలు. ఊహించండి, ఇంట్లో ఒక పిల్లోడు అంటే ఎలా ఉంటుందండి? ఇల్లు గొల్ల అయిపోతుంది. అదే 2 ఉంటే సంత అయిపోతుంది. 3 ఉంటే ఇల్లు అమ్మేసి బయట ఉండడం మంచిది. అంటే పిల్లలు నడుతున్న ఒక పిల్లోడు ఉంటేనే ఆడావిడ వస్తువులు ఉండో ఎక్కడ పడితే అక్కడ ఇస్త్రేస్తుంటారు. చక్కగా ఉన్న సోఫా సెట్ను కోసేస్తారండి. గోళ్ళ మీద ఎంత అదో భాష, కొత్త భాష రాహెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంతే. ఎంత గోళ్ళ పాడైపోతాయి, వస్తువులు పాడైపోతాయి, అన్నీ పాడైపోతాయి. చివరికి మన మొబైల్స్ అన్నీ పోగొడేస్తారు. ఒక పిల్లోడు ఉంటే నేను తడవుడు ఉంటే ఇంట్లో 17 మంది పిల్లలు ఉంటాయి. ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పనా? అప్పటి వరకు ఏమానికి, మన ఇల్లు అయితే మనకి అడావుడైపోద్దేమో కానీ అప్పటి వరకు ఏమాను ఒంటరిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎలా ఉన్నాడు? ఒంటరిగా. నాకు బంధువు లేడు, నాకు స్నేహితుడు లేడు, నాకు నాన్నవారు లేరు. దేవుడు అని ఎవరన్నారు నీకు నాన్నవారు లేరని? నీకు అందరికన్నా ఎక్కువగా 17 మంది పిల్లల్ని ఇస్తాను హేమాను. ఇంకనక ఆ మాట అనకూడదు. నాకు ఫ్రెండ్ లేడనుకో, నీ పిల్లలే నీకు ఫ్రెండ్స్. నాకు బంధువులు లేరనుకో, నీకు బంధువుల కన్నా నీ ఎముకనంటే వారిని ఇస్తున్నాను. నీ పిల్లలే నీకు బంధువులు. గుర్తుపెట్టుకో. ఒకరు కాదు, 2 కాదు, 17 మంది పిల్లలంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? తీర్థంలా ఉంటుంది. ఇంటంతా రోజు అడావుడి. చక్కగా ఆ ఇంటికి వస్తే బోరే ఉండదు. ఇంత మంచి పిల్లల్ని ఇచ్చాడు. 17 మంది పిల్లలు అంటే 14 మంది కొడుకులు, 3 కూతుర్లు. చక్కటి కూతుర్లు వచ్చారు, చక్కటి కొడుకులు ఇచ్చారు. ఇంతమంది పిల్లలతో ఇల్లంతా అడావుడు తిరిగితే అప్పటి వరకు నేను ఒంటరి నన్ను నేర్చాడు, నాకు స్నేహితులు లేడు, బంధువులు లేడు అని నేర్చాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇకపై ఇంకా అలా ఏడకో, నీకు గొప్ప సంతానాన్ని ఇస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, సమాధానం ఆలస్యం అవ్వచ్చేమో కానీ ఆ వచ్చే సమాధానం చాలా గొప్పగా వస్తుంది. మన ప్రార్థనకు కొన్నిసార్లు కొన్ని ఆలస్యం. ఎందుకంటే ఈ 17 మంది వెంటనే పుట్టేస్తే ఈయనకి ఆ విలువ తెలుస్తుందా? సమాధానం వెంటనే వస్తే ఆ విలువ తెలుస్తుందా? బహుశా ఈ 17 మంది ఒకేసారి పుడితే మరో మాట అడుగు ముందుకేసి అడుగుతున్నాను, అసలు దేవుడికి ఇచ్చే అవకాశం ఉందా వీళ్ళని? లేక పిల్లలు పుడితే మనం దేవునికి ఏ మాట ఇస్తాం తెలుసా? ప్రభువా, నా జీవితానికి నాకు బిడ్డల్ని ఇస్తే ఆ బిడ్డలను నీకే ఇచ్చేస్తానంటాం. అన్నాకి ఆలస్యంగా పుట్టాడు కనుకే చెప్పండి, సమూయేలుని దేవుడికి ఇచ్చేస్తానన్న మాట ప్రార్థనలో వచ్చింది. ఆ మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఈ అబ్బాయికి కూడా ఆలస్యం అయ్యారు కనుకే ఈ అబ్బాయి, ఒరే నాన్న నువ్వు బెటాలియన్కి వెళ్ళిపో, ఒరే నాన్న నువ్వు డాక్టర్ అయిపో, ఒరే నాన్న
నువ్వు వడ్డీ వ్యాపారం చేసి నాకు 4 లక్షలు ఇచ్చే అనలేదు. రే నాన్న, జీవితంలో ఏ ఉద్యోగం అన్నా, జీవితంలో దేనికన్నా, జీవితంలో ఎన్ని పరిస్థితుల కన్నా ఈ భూమి మీద గొప్పది ఒకే ఒకటి ఉంది, దేవుని సేవ అన్నాడు. సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుద్దేమో కానీ నా దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, నా బిడ్డలనైనా మిమ్మల్ని కూడా అందుకే పిలుస్తున్నాడు. మీరు అక్కడెక్కడ ఉండడం కాదు, మీరు ఎక్కడ ఉండాలి అంటే మొదలు పెట్టాడు. ఎక్కడ పెడుతున్నాడు చూడండి, అదే 5-6 వచనాలు చదవండి. వీరందరూ ఆసాపునకును హేమానునకును రాజు చేసిన కట్టడల ప్రకారము యెహోవా స్వరమండలము సితారా ఏం చేస్తున్నారండి వీళ్ళందరూ? హేమాను సంతతి ఏం చేస్తున్నారు? వీరందరూ ఆసాపునకు, ఆసాపు అంటే ఎవరు? దావీదు తర్వాత మళ్ళీ జాతీయ కీర్తనలు రాశాడు. జాతీయ నేషనల్ సాంగ్స్ అంటారు వాటిని. జాతీయ గీతాలు రాసినవారు దావీదు తర్వాత జాతీయ గీతాలు రాసింది ఎవరు? ఆసాపు. ఆసాపుకి తోడుగొన్న మరొకడెవరు? హేమాను. నా మాటలు అర్థమవుతున్నాయా? వీళ్ళంతా ఒక వరుస అండి, వీళ్ళ పెద్ద రచయితలు వీళ్ళంతా. వాళ్ళు రాసిన కీర్తనలు ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో పాడతారు, అవి జాతీయ కీర్తనలు అంటారు. మనకిలాగా మన చర్చిలో ఏదో ఏ కీర్తన పడితే ఆ కీర్తనలు పాడరు. వాళ్ళ కీర్తనలు కొన్ని ప్రధానమైన కీర్తనలు ఉంటాయి, ఆ కీర్తనలే పాడతారు వాళ్ళు. అందుకే హేమాను కానీ ఆసాపు కానీ హుదూదు కానీ వీళ్ళందరూ గొప్ప రచయితలు. వీళ్ళందరి దగ్గర ఈ పిల్లలు ఏం చేస్తున్నారట? రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంట్లో, యెహోవా ఇల్లు అంటే ఆ రోజుల్లో యెహోవా ఇల్లు అంటే కట్టబోయే సొలొమోను మందిరం. సొలొమోను మందిరంలో తాళము, స్వరమండలము, సితారలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరములో సేవ జరిగించుండ్రి. సేవ సేవ సేవ. ఇప్పుడు చిన్న పాయింట్ సందర్భంగా చెప్తున్నాను. పాటల పాడడం కూడా ఏంటి చెప్పండి? సేవ. సంగీతాలు వాయించడం కూడా ఏంటి చెప్పండి? సేవ. ఇలాంటి సేవను ఏం చేస్తున్నారు చెప్పండి? సంబరాల్లో తీసుకొచ్చేస్తున్నారు. అందుకే ఇది సేవ, ఈ ఉన్నతమైన సేవ. అందుకే ఉన్నతమైన సేవ, సేవ సేవ. ఎంత గొప్ప సేవ! ఈ తండ్రి అన్నాడట, నాన్న మీరు నాతో పాటు సేవలో ఉండాలి. మీరు ఊహించుకోండి, సొలొమోను మందిరం గొప్ప బంగారు దేవాలయం అండి. ఆ బంగారు దేవాలయంలో వర్షిప్ చేయడానికి 300 మంది ఉండేవారట ఆ రోజుల్లో. ఎంతమంది? 300 మంది. ఆ 300 మందిలో మొదట వరుసలో ఎవరు నిలబడతారు తెలుసా? హేమాను కొడుకులు నిలబడతారు. హేమాను కొడుకులు ఎదురు నిలబడితే మరి హేమాను ఏం చేస్తాడు? ఆయన ప్రధాన గాయకుడు. ఆసాపీలందరూ ఎవరండి? ప్రధాన గాయకులు. మరో మాట ఉంది, వీళ్ళు మెయిన్ సింగర్స్. మరొక మాట ఉంది, పేరు క్వైరీ టీమ్ మాస్టర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అలా క్వైరీ టీం పాడుతుంది అనుకోండి, 300 మంది పాడుతున్నారు అనుకోండి, వీళ్ళ నాన్న చేతి కింద వాకలు ఇస్తుంటారు, అందుకే వెనకాల రాగాలు పాడుతుంటారు. ఆ రాగాలు పాడుతుంటే క్వైర్ మాస్టర్ని ఎప్పుడైనా చూసారు మీరు? వీళ్ళు నిలబడి ఒక స్టిక్ కూడా తీసుకుని ఇలాగ అంటాడుగా, ట్యూన్ అప్ అండ్ డౌన్, ఇలాగా సారీ గామాని అలా నిలబడి ఉంటాడుగా. హేమాను గారు కూడా ఏం చేస్తారంటే, కొడుకులు పాటలు పాడుతుంటే ఎంత మనసాదొచ్చింది చూడండి తన జీవితంలోనికి. కొడుకులు అక్కడ దేవుని పాట పాడుతుంటే మనసారా ఆరాధిస్తూ స్టిక్ తీసుకుని ఆ రోజు వాళ్ళని నడిపిస్తున్నాను. నాన్న ఈ పాట ఊహించుకోండి, నా 88వ కీర్తన రే, బాల్యము నుంచి గాయాలు పడి రాశాను రే ఈ పాట. వాళ్ళ కొడుకులు ఇలా పాడుతుంటే, ఆ పాట అలా కొడుకులు పాడుతుంటే బహుశా ఆయన హృదయం ఎంత కరిగిపోయి ఉంటుంది చెప్పండి. ఆ రోజు లోపల మనస్సు ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించుంటాడో ఒకసారి ఊహించుకోండి. తను రాసిన పాట తన కొడుకులే పాడుతుంటే, తన పాట తానే ట్యూన్ గట్టి అలా వినిపిస్తుంటే, ఆ పాటను దేవుని మందిరంలో ఆరాధన గీతంగా పాడుతుంటే ఇంతకన్నా గొప్ప ధన్యత ఏముందని ఆనంద బస్వాలతో ఆ రోజు ఎలా నిలబడి ఉంటాడు చెప్పండి. అతను ఈయన జీవితం ఎంత దుఃఖంగా ఉండేది, ఎంత తీయగా మారిపోయిందో చూడండి. నేను అదే చెబుతున్నాను. హేమాను పళ్ళన్ని బాధలు మనం పడ్డామని చెప్పండి. మనం గట్టిగా పడితే ఏ బాధలు పడతామంటే, తిరమలేక అప్పులు చేసి ఆ బాధలు పడతాం. ఇంకే బాధలు ఉన్నాయి చెప్పండి? కొంచెం తాకరని చెప్తే తాగి ఆరోగ్యాన్ని పాడు చేసి బాధపడతాం. ఇంకేం బాధపడతాం చెప్పండి? 4-3 గొడవలు అయ్యాడు. ఇంకేం బాధపడతాం? ఎదురింటోళ్ళతో కుదురుంటో గొడవ పెట్టుకుని బాధపడతాం.
మన బాధలు ఏంటంటే అనవసరమైనవి మన బాధలు. కానీ ఈ బాధ చూడండి, తనకి సంబంధం లేని బాధ వచ్చి ఆ అబ్బాయి మీద పడింది. అయినా ఎక్కడ, బాగా వినండి ముగించేస్తాను, ఎక్కడ కూడా వాళ్ళ నాన్నగారి కోసం కానీ వాళ్ళ అమ్మగారి కోసం కానీ తక్కువ చేసి మాట్లాడా? ఆ క్వాలిటీ మనం నేర్చుకోవాలి. ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడాడు వాళ్ళ అమ్మ నాన్నే. మనమైతే ఏమందో తెలుసా, నేను యోవేలు, మా నాన్న మా తాత సమూయేలు, నేను సమూయేలు గారికి పుట్టినా బాగున్నాను, మా నాన్న యోవేలుకి పుట్టిన బతుకు ఇలాగ అయిపోయిందని తిట్టుకుంది. మనమైతే మన ఈదులో ఉన్న కుర్రోళ్ళు, ముఖ్యంగా మన విలేజ్ కల్చర్లో ఉన్న కుర్రోళ్ళు ఏమంటారంటే, అనవసరంగా రాగంపేటలో పుట్టాను కానీ ముంబైలో పుడితే బాగుంది అంటాడు. ముంబైలో పుట్టి ఏం చేస్తావురా, ఏం చేస్తావు, తాజ్ హోటల్ కడతావా, ఏం చేస్తావు అడుగుతున్నాను నేను. ముంబైలో పుడితే బాగున్నాను. ఇంకేమంటారంటే, నేను ఏకంగా టాటా బిర్లా పుడితే బాగున్నాను, మా తాత రిలయన్స్ అంబానీ అయితే బాగున్ను, మా అమ్మ సంతూర్ మమ్మీలో ఉంటే బాగున్ను. ఈ మాటలు నేను అడుగుతున్నాను. నీకు ఇక్కడ తిరగలేనప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా చెప్పండి, నీకు తిరగమంటారు అయ్యా. నీకు ఇక్కడ బతకడం చేత కానీ నువ్వు రాగంపేటలో బతకవుతావు, ముంబైలో బతుకుతావా? నా మాటలు అర్థమవుతున్నాయా? కొంతమంది ఫీల్ అయిపోతారు, నా అనవసరంగా ఈ క్యాస్ట్లో వెళ్ళి అంటే బయలు ప్రకారం నా అనవసరంగా ఈ క్యాస్ట్లో పుట్టినట్టు అని ఫీల్ అయిపోతాడు. ఏ క్యాస్ట్లో పుట్టలేట్టు నువ్వు? గ్రహాంతర జీవుల క్యాస్ట్లో పుడతావా? నన్ను ఏ క్యాస్ట్లో పుట్టాలి? క్యాస్ట్ ఏంటి మనకి? దేవుడు ఎక్కడ పుట్టించినా గుర్తుపెట్టుకో, ఆయనకు ఒక చిత్తం ఉంటుంది. నువ్వు ఈ తల్లిదండ్రులకే పుట్టాలనుకుంటే అక్కడే పుట్టిస్తాడు, ఈ వీధిలోనే ఉండాలనుకుంటే అక్కడే ఉంచుతాడు, ఆ తల్లిదండ్రులు నేను పెడగాలనుకుంటే అక్కడే ఉంచుతాడు. నువ్వు దేవుని పట్టుకుని వెళ్ళాడు. అది ఏ ఊరైనా, ఏ కుటుంబమైనా, ఏ ఈదైనా ఆయన ఒక్కసారి నీ వైపు చూశాడో అక్కడున్న నిన్ను అనేకులకు మాదిరిగా మార్చేస్తాడు. నువ్వు ఆయనకు అనుకూలంగా ఉండు. నీ ఊరు పల్లె అవ్వచ్చు, పట్టణాలకు కూడా సమాధానం అయిపోతావు నువ్వు. ఆయన వైపు చూడు. అందుకే హేమాను జీవితం చూడ, 17 మంది పిల్లలు, ఆనందం అయిపోయింది, జీవితం ధన్యమైపోయింది. దేవుడి సేవలో తండ్రి ఉన్నాడు, ఇప్పుడు దేవుడి సేవలో కొడుకులు ఉన్నారు. ఎంతకన్నా జీవితానికి ధన్యత ఏం కావాలండి? ఈ భూమి మీద మాట ఉంది బైబిల్లో, సూర్యుని కింద ఏదైనా వ్యర్థమవుద్దేమో కానీ ప్రభువునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు. ఈ రాజుల యొక్క ప్రయాస వ్యర్థమవుద్దేమో, ఈ ధనవంతుల ప్రయాస అర్థమవుద్దేమో, కానీ హేమాను ప్రయాస వ్యర్థము కాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి సేవలో బతుకుతున్నారు చెప్పండి? దేవుని సేవ చేస్తూ బతుకుతున్నారు. హేమాన్లో ఉన్న క్వాలిటీ చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కడైనా మనం చదువుకున్నాం కాబట్టి బహుశా ఈయన బాధ వాళ్ళ నాన్నగారిని బట్టి ఉంటుంది, బహుశా వాళ్ళ కుటుంబానికి ఉన్న చెడ్డ పేరుని బట్టి ఈయనతో ఎవరో స్నేహం చేసి ఉండరు అని ఈ వచనాలు చదువుకున్నాము కాబట్టి మనకు అర్థమైంది. ఎక్కడైనా మా నాన్నగారు వలన బాధపడ్డాడని ఈయన చెప్పినట్టుందండి? చెప్పడండి. ఈ అబ్బాయి సుబుద్ధి గల కొడుకులు కూతుర్లు ఎప్పుడు తల్లిదండ్రులను తక్కువ చేసి చెప్పండి మాట్లాడరండి. మన తల్లిదండ్రులనే కాదు, ఏ తల్లిదండ్రులు కూడా తక్కువ చేసి మాట్లాడరు. అందుకే ఆయనకి ఆ బుద్ధి పరిపక్తి ఉంది కనుక ఒక మాట తెలిసిపోయింది దానికి, మా అమ్మ నాన్న అయితే కనడం అయితే కనగలిగారు కానీ నా జీవితాన్ని వాళ్ళు బాగు చేయలేరు. మనకి ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. మా అమ్మ నాన్న కనడం అయితే కనగలిగారు కానీ నా జీవితాన్ని బాగు చేయలేరుగా. మా అమ్మ నాన్న జీవితాన్ని బాగు చేసిన వాడే నా జీవితాన్ని కూడా బాగు చేయాలి. మా అమ్మ నాన్నకి జీవితాన్ని ఇచ్చిన వాడే నా జీవితాన్ని కూడా మరలా బాగుపరిచి కొత్త జీవితాన్ని ఇవ్వాలి. అందుకే హేమాను నాన్న మీద కోపగించుకోలేదు. హేమాను పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి పోయి ప్రార్థించి, దేవా నువ్వే నా జీవితాన్ని బాగు చేయాలి. మనమైతే 70 తంపులు చెబుతూ మన కుటుంబాల కోసం 1-2 కారణాలు కాదు, ఎన్ని కారణాలు చెప్పాలని కారణాలు చెప్తాం. ఈయనే కాదండి, బైబిల్ ఉన్న భక్తులు ఎవరినైనా చూడండి, వాళ్ళ పేరెంట్స్ని ఎక్కడ తక్కువ చేయరు. వాళ్ళు చెడ్డోళ్ళైనా వాళ్ళ పేరెంట్స్ని తక్కువ చేయరు. యోసేపు గారి కుటుంబం మంచి కుటుంబం అండి. వాళ్ళ నాన్నగారికి ఒక నిక్ నేమ్ ఉంది. ఏంటో తెలుసు చెప్పండి? యోసేపు గారి నాన్నగారి నిక్ నేమ్ మోసగాడు. వాళ్ళ ఇంట్లో సవితిపోరు ఉంటుంది తెలుసా? వాళ్ళ నాన్నకి ఎంతమంది? 2. వాళ్ళ అమ్మ ఒకరు, ఇంకొక పెద్దమ్మ. వాళ్ళిద్దరు కుదురుకుంటారు. రోజు గొడవలు ఇంట్లో సవితి గొడవలు ఇంట్లో. వాళ్ళ నాన్నగారికి ఏమో నిక్ నేమ్ మోసగాడ ఉంది, వాళ్ళ అమ్మకేమో సవతిపోరు సొంత చెల్లె ఉంది, అది సొంత అక్కే ఉంది. రెండవది అన్నయ్యలు ఉన్నారు, 11 మంది అన్నయ్యలు, ఒక్కడికి మంచి పేరు ఉందండి. ఆ పెద్దోడు ఉన్నాడు రూబేను, ఆడు ఎలాంటి అంటే వాడికి వావి వరుసలు తెలవాడికి, పిన్నమ్మ వరుస అయిన ఆవిడతో పోయాడు వాడికి బుద్ధి లేదు. ఆ మధ్యలో ఒకడు ఉన్నాడు ఆ మధ్యలో ఉన్నాడు, ఆడి పేరు గాదు. ఆడిని బైబిల్ ఏమని, ఆడు ఒక అట్లపాము అందు బైబిల్. ఒక్కడ తినమని వాడు లేడు. ఆ లాస్ట్ను ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్ల పేరు దేనా. ఆ అమ్మాయిన కుదురుంగుందా? అమ్మాయి లేని గొడవలు తెచ్చి ఇంట్లో పెట్టింది. ఆ అమ్మాయి తెచ్చిన గొడవకి
2 ఊర్లు కలిపి నరుక్కున్నాయి. ఒక్కరింట్లో బాగున్నారని చూపించండి, ఒక్కరు లేరండి. కానీ యోసేపు ఎక్కడ? మా నాన్న ఇలాంటాడు, మా అమ్మ ఇలాంటిది, మా చెల్లి మీద ఇలా ఉన్నాయి, మా అన్నెల మీద మర్డర్ కేసులు ఉన్నాయి, ఇవేం చెప్పాడండి? యోసేపు గోతులో పడినా ఎక్కడున్నా ఆ దేవుని బట్టి ఏడ్చాడు. ఆ ఏడ్చిన యోసేపుని దేవుడు దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేవుని చిత్తానుసారంగా కనిపెట్టాడు కనుకే దేశానికి ఉపయోగకరమైన అధికారి అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు కూడా అంతే. చిన్న పిల్లోడిని అడవికి పంపించేశారు. దావీదు అడవికి పోయాడు, అన్నయ్యలు మాత్రం ఇంట్లో ఉంటున్నారు, కొంతమంది ఏమో మిలిటరీలో పనిచేస్తున్నారు. ఈ చిన్న కుర్రోడిని ఆ పశువులు వెనకాల పంపించేస్తే అడవిలో తినగోడిని ఏదైనా మృగం అతనికి ఎదురుపడితే ఆ కుర్రోడు ఏమైపోవాలంటే దేవుడు తోడున్నాడు కాబట్టి సరిపోయింది. ప్రతి పని ఆ అబ్బాయికే చెప్తారు. క్యారేజీలు అబ్బాయి పట్టుకెళ్ళాలి, పశువులను అబ్బాయి కాయాలి, ప్రతి పని అబ్బాయికి చెప్తారు. ఆయన ఇంట్లో తగిన ప్రేమ దొరకలేదన్నారు చరిత్రకారులు దావీదుకి. ఆయన ఎప్పుడు మా నాన్న ఇలా అంటాడు, మా అన్న ఇలా అంటాడని దావీదు చెప్తాడా? బైబిల్ ఎలా ఉంది? సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ పోయాడు దావీదు. అలాంటి సుబుద్ధి కలిగిన దావీదుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేశానికి రాజుని చేసేసాడు. నేను ముగించేస్తున్నాను. హేమాను జీవితమైన, నీ జీవితమైన, నా జీవితమైన, దావీదు జీవితమైన, యోసేపు జీవితమైన మన పేరెంట్స్ని ఎప్పుడు తక్కువ చేయకండి. మన కుటుంబాలని చూసి కృంగిపోకండి. మన ఈ ఊర్లో పుట్టామేంటని బాధపడకండి. మన శ్రమలో 4 రోజులు వచ్చేసరికి ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని సూసైడ్ మాటలు నోటండి రానివ్వకండి. జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరికి రండి. ఎంత ఏడవాలో అంత ఏడవండి. తగిన సమయం ఉందని గమనిస్తాడు. నిన్ను గొప్ప చెయ్యాలని అనుకున్నాడో ఆ గొప్పని ఇంకెవడో ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. అంతే. ఆయన దీవించేయాలని ఆయన కన్ఫామ్ అయిపోయాడో నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన దీవించి పడేస్తాడు, అంతే. అందుకే హేమాను జీవితం అద్భుతంగా మారిపోయింది. ఎంత అద్భుతంగా మారిపోయిందంటే తండ్రి కొడుకులు కలిసి ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఎక్కడ చెప్పండి? దేవుని మందిరంలో, బంగారు దేవాలయంలో బంగారు లాంటి జీవితం గడుపుతున్నారు. ఈరోజు ముగించేస్తున్నాను. మరి మనకు బంగారు దేవాలయం లేదు. మనకి ఏ దేవాలయం ఉంది? ఆ స్వర్ణ దేవాలయం కన్నా గొప్ప దేవాలయం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధనలు ఉన్న ఈ సంఘమే స్వర్ణ దేవాలయం కన్నా గొప్పది. అన్నిటికన్నా ధన్యకరమైనది ఏంటో తెలుసా? కొడుకులు కూతుర్లు భార్య పిల్లలతో సహా కలిసి ఆదివారం చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకుని బైబిల్ చేతబెట్టుకుని కుటుంబ సమేతంగా సంఘానికి వచ్చి అలా కూర్చున్నంత బ్యూటీ ఈ ప్రపంచం లేదు తెలుసా? గుర్తుపెట్టుకోండి. జీవితానికి ధన్యకరమైన సమయం ఏదైనా ఉందంటే మనం సంఘానికి కుటుంబంతో సహా వచ్చి అలా కూర్చొని దేవుని మాటలు విని, అందరూ పాట పాడుతుంటే దేవునితో పాటలు అందరితో పాటు కలిసి పాడి దేవుని ఆరాధించుకుని దేవుని మాటలు విని మన కుటుంబ సమేతంగా ఇంటికి వెళితే అంతకన్నా ధన్యత ఈ భూమి మీద మనకేమీ లేదు. అందుకే ఒక్కరే రాకండి. ఎప్పుడు సంఘానికి వచ్చేటప్పుడు మీకు పుట్టిన బిడ్డని భార్యను కూడా ఎండబెట్టుకుని తీసుకురా. కుటుంబ సమేతంగా రండి. ఎందుకంటే మన భూమి మీద మనం మిగిలే ధన్యకరమైన సమయం ఏదైనా ఉందంటే దేవునితో గడిపే సమయం మాత్రమే. మనం ఎలా ఉంటుంది చెప్పినా? భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే భార్య రాదు, వాళ్ళు వస్తే వీళ్ళు రారు, వీళ్ళు వస్తే బిడ్డలు రారు, అందరూ వస్తే ఇంకెవరిని రానివ్వరు. పాటలు వాళ్ళకి ఇవ్వాలి, ఫ్యాన్ మీద పేరు అలాగే రాయాలి. అలా ఉండకండి. రండి, అందరితో పాటు కలిసి కూర్చోండి, పాడండి. పిల్లలు మీరందరూ కలిసి దేవుని పాట అలా పాడుతుంటే ఆ బ్యూటిఫుల్ సీన్ పరలోకానికి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. బంగారు దేవాలయం కన్నా గొప్ప స్థితి ఏంటి చెప్పిన? మన బిడ్డలతో మనం కలిసి దేవుని మందిరంలో దేవుని కొరకు పాట పాడమే గొప్ప ధన్యత. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు ఆ ఇనేవాడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. క్రొత్త నిబంధనలు ఇలా అన్నాడు, భయపడకండి, సదాకాలం మీతో కూడా ఉంటానన్నాడు. చిన్నమందా భయపడకండి, మీతో పాటు ఉన్నా అన్నాడు. నాతో ఉన్న దేవుడు మీతో ఉంటాడు. దావీదుతో ఉన్న దేవుడు ఈరోజు ఈ మందిరంలో కూడా ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి యథార్థంగా ఏడవండి. పిచ్చి మాటలు రానివ్వకండి. నోట ఉంటా, నేను చచ్చిపోతాను, నాకు బతుకు మీద ఇస్తాను, అలాగేం అనకండి. దేవా, నా పరిస్థితి ఎలాగున్నా నీ దగ్గరకు వస్తున్నాను, నాకు ఎన్ని ప్రశ్నలు నాకు ఎదురైపోయినా ఇదిగో, ఎందుకంటే బాగు చేసేవాడు నీవే. ఇక ఈడి జీవితం అయిపోయిందిరా అన్నా ఆ జీవితాన్ని సమాధిలోంచి లేపేవాడు కూడా నీవే. ఎంత ఏడవాలో అంత ఏడుస్తాను. ఇలా ఏడ్చి చనిపోవడమే నీ చిత్తమైతే ఏడ్చి నీ సన్నిధిలో చనిపోతాను. లేవనెత్తడం నీ చిత్తమైతే నువ్వే లేవనెత్తు. నా జీవితాన్ని నీకే అప్పగిస్తున్నాను. కలవరిగిరి మీద ఏలాడిపోయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా మన శ్రమల గుండా నడిచిపోయినవాడు గనక మన అనుభవాలు తెలియనివాడు కాదు. ఖచ్చితంగా మన లేవనెత్తి వాదారుస్తాడు. ఆ యేసు తోడు నీకు ఎల్లకాలం ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు తండ్రి అందించారు తండ్రి. జీవితంలో ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాధ ఉంటుంది తండ్రి. ఆ మాత్రం దానికే చనిపోవడం తండ్రి, జీవించడం చేతగానితనం అంటారు దేవ. ఒక వారం శ్రమ తట్టుకోలేము, ఒక నెల శ్రమ దినాలు ఉంటే తండ్రి మాకు బతకడం చేత కాదు. అలాంటి 25-30 సంవత్సరాలు తండ్రి ఈ భక్తులు శ్రమను ఎలా భరించారు దేవా? మిమ్మును పట్టుకుని ఏడ్చారు కనుక భరించగలిగారు తండ్రి. మనుషులను చూస్తే వాళ్ళ సహాయం మాకు దొరకని నాడు తండ్రి మేము కృంగిపోయి బెంగతో తండ్రి మేము గురైపోయి చచ్చిపోతాం దేవా. మీ వైపు చూస్తున్నాం కనుకే ప్రార్థించకూడదు. ఎక్కడో మాకు నమ్మకం, మా దేవుడు ఏదో ఒక రోజు నా స్వరం వింటాడని. ఆ నమ్మకమే హేమాను జీవితాన్ని మార్చేసింది తండ్రి. హేమానికి మీరు చెప్పారు, ఎవరు నీకెవరు లేరని, నీ సంతానాన్ని గొప్ప చేసేస్తాను అన్నారు. అలాగే గొప్ప చేసేస్తారు దేవా. జీవితంలో కష్టము, కన్నీళ్లతో, చేదు అనుభవాలతో ఒకే ఒక్క పాట రాశాడు. ఆ ఒక్క పాట తండ్రి ఈరోజు మా జీవితాలకు కూడా ఆధారపడిపోయింది దేవా. గుంటలు పడిపోయేలా ఏడ్చాడు, గుండె కరిగిపోయేలా ఏడ్చాడు, సమాధికి దగ్గరైపోయినంతగా ఏడ్చాడు. బహుశా మేము అంత ఏడవలేదు తండ్రి. ఒక 2 నిమిషాలు కూడా ప్రార్థనలో ఏడవడం మాకు రాదు తండ్రి. అయినా మా జీవితాన్ని బాగు చేసే అంటే తండ్రి అసలు మాకు అడగడం కూడా చేత కావట్లేదు దేవా. జీవితాన్ని ఇచ్చిన మీ దగ్గరికి మేము వస్తున్నాం. ఏ వ్యసనాలు మాకు ఆధారపు కాదు, ఏ చీకటి తండ్రి మాకు ధైర్యం కాదు, ఏ వెలుగు తండ్రి మాకు మార్గం కాదు. మాకు సమస్త ధైర్యము వెలుగు మీరే దేవా. మీ దగ్గరికి వస్తున్నాం, బాగుపరచండి. తల్లిదండ్రులకు ఉన్నవారు తండ్రి బిడ్డలకి భారం అవ్వకూడదు దేవా. ఒకవేళ భారం అయితే ఆ బిడ్డలు చిన్నప్పటి నుంచి ఎంత కృంగిపోతారో ఏమాన్ని చూస్తే మాకు అర్థమవుతుంది. ప్రతి విషయంలో తండ్రి తల్లిదండ్రులు తండ్రి చెడ్డ ఉదాహరణగా ఉంటే ఆ బిడ్డల సమాజంలో బతకలేరు తండ్రి. రాబందుల్లో ఆ బిడ్డలను పొడి చేస్తారు దేవా. తల్లిదండ్రులకు అజ్ఞానం ఇవ్వండి, తల్లిదండ్రులకు గుణపరచండి. బిడ్డలను బట్టి అయినా కొన్ని విషయాలకు దూరంగా ఉండాలని వారికి నేర్పించండి తండ్రి. బిడ్డలు ఉన్నవారు తండ్రి ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను ఏంటంటే తండ్రి ఏడవక, మా తల్లిదండ్రులు ఎలాంటి వారైనా నాకు జన్మనిచ్చిన వారని తండ్రి వారిని గౌరవిస్తూనే మీ దగ్గరకు వచ్చి ఏడిస్తే మా జీవితాన్ని బాగుపరిచేది మీరే తండ్రి. తండ్రి కలవరి గిరి మీద మా కొరకు వేలాడిపోయిన దైవం మాకు ధైర్యం తండ్రి. ఎల్లకాలం మాతో ఉంటాడు, సదాకాలం మీతో ఉంటానని మాకు మాట ఇచ్చారు తండ్రి. సమాధిలోంచి లేవనెత్తేవారు తండ్రి మాకు ధైర్యంగా తండ్రి మా ముందు నిలబడ్డారు. అలాంటి ధైర్యంలో తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతున్నాం. అన్న చేస్తున్న పరిచర్యని, తన కుటుంబాన్ని, తన జత పని వారిని అండ్ ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేసి వచ్చిన ప్రియులు దైవజనులను బట్టి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్ని దీవించండి, వారి సంఘాలని మరింత ఆత్మీయంగా బలపరచండి. గాయకులను, సంగీతకారులను తండ్రి మరింతగా తండ్రి మీరు వాడుకోండి. ఇలాంటి వారు తండ్రి సార్వత్రిక సంఘానికి అవసరం దేవా. తండ్రి గొప్ప స్వరాలు, గమకాలు అవసరం లేదు కానీ తండ్రి యథార్థమైన హృదయమే తండ్రి మీకు ఆరాధన తండ్రి. వాడుకోండి, వారిని మరింత పాత్రలుగా మీరు నిలబెట్టండి తండ్రి. మా శత్రువులు ఎవరైనా ఉంటే, మమ్మల్ని హేళన చేస్తే, మమ్మల్ని చెడ్డమాటలు పలికితే వారిని క్షమించండి. వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారిని దీవించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి కష్టాలు పడుతున్న వారందరికీ నెమ్మది కలగజేస్తారని కోరుతూ తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపిస్తారు నడిపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.